సూర్యం రేపే మనం రిలీజ్ చేస్తున్నారా? అమ్మ చెప్పిందిరా, అక్షరం మారకుండా జరుగుతుంది. ఏంట్రా బుజ్జి ఇలా పడ్డావు? ఇక్కడ కూడా ట్రీట్మెంట్ లో తేడాలు ఉన్నారా? నువ్వు మర్డర్ చేసి వచ్చావని మర్యాదగా పంపారు, నేను జేబులు కొట్టొచ్చాను కదా చీప్ గా దోస్తారు. ఫేస్ వాల్యూ రా. ఫేస్ లేకపోవచ్చు కానీ వాల్యూ ఉందరా. ఇదెక్కడిది? ఆడిదే. ఆ నన్ను దోస్తే నేను ఆడ పరస దోస్తాను. ఆడి సెంట్రీ అయితే మనం కంత్రి. అమ్మా ఏమంటారా బాబు కుదింది? ఒరే నువ్వురా, నీ అమ్మ కడుపు వాడోరే. నువ్వు సూర్యం ఫ్రెండ్ కాబట్టి బతికిపోయావు. నీకన్నీ ఎక్స్ట్రాలే, లేకపోతే నీ శార్థం పెట్టి నిన్ను చెప్పించుండేవాడి వెధవా. నాయనా సూర్యం, నువ్వు వస్తున్నావని ఇంటికి తోరణాలు కట్టి సున్నం కూడా వేయించారు బాబు. పంతులు ఇంటికి అన్నం వేసావు అనుకున్నాను, సున్నం కూడా వేసావా? ఉండరా పంతులు, అమ్మ పేరు మీద పూజలు చేస్తున్నారా? అన్న ఎంత మాట బాబు, మీ అమ్మగారికి పూజ చేయిందా నేను ఏ పని చేయను. నువ్వు వస్తున్నావని పూజ చేసి మాట్లాడి మరీ వస్తున్నాను నాయన. ఇదిగో ప్రసాదం తీసుకో. రే నేను అమ్మ దగ్గరికి వెళ్ళేసి వస్తా. అరే కత్తిరింపులు మానేసి శుభ్రంగా బతుకుతున్నావా? ఎక్కువ మాడతా నీకు కట్ చేస్తాను. ఏంటి నాలుకెలా? అమ్మా ఎలా ఉన్నావే? రోజు పంతులు గారి కల్లోకి వచ్చి నేను ఎలా ఉన్నానని అడుగుతున్నావంట. నేను బాగున్నానమ్మా. స్వాతిని డాక్టర్ చదివిస్తున్నా, నీకు తెలుసుగా. నేను వెళ్ళి స్వాతిని కలిసి వస్తానే. హలో, ఎవరు? సీఏ గారా? నేనే మాట్లాడుతున్నా. ఎవరు మాట్లాడేది? నేను 402 మాట్లాడుతున్నాను. ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10 లో ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి చచ్చిపోయాడండి. హెడ్, అది మన స్టేషన్ కింద రాదురా, హ్యాబిట్ స్టేషన్ కింద వస్తుంది. అక్కడ ఫోన్ చేయి. మరి అయితే అతని మెడలో బంగారపు గొలుసు, చేతి కొంగరాళ్ళు, డబ్బుండే సూట్ కేసు అన్ని ఉన్నాయి. అవన్నీ ఉంటే మన స్టేషన్ కింద వస్తారు. నువ్వు అర్జెంట్కి వెళ్ళి అవన్నీ కరెక్ట్ చేసుకుని కేసు బుక్ చేసేయి. నేను వచ్చేస్తున్నా. ఓకే. నువ్వా సూర్యం? ఎప్పుడొచ్చా? రేపొచ్చా. లేకపోతే ఏం బాబాయ్, ఈ రోజు జైలు నుంచి విడుదలవుతున్నాను తెలుసు కదా. స్వాతిని జైలు దగ్గర తీసుకురమంటే ఎందుకు తీసుకురాలేదు? అది ఏంటి అర్థవస్తున్నా, గుర్తుపట్లా మన సూర్యం. బాగున్నావా సూర్యం? వీడు గుర్తుపట్టలేదే. సూర్యం వీడు మా అబ్బాయి శేఖర్ రా. బ్యాటు, బ్లడ్, జైలు. ఇప్పుడు ఏం చేస్తున్నా శేఖర్? ఆ రోజు నువ్వు చేసిన మేలు వల్లే ఈ రోజు ఐఏఎస్ పాస్ అయ్యాను. ట్రైనింగ్ కి ఢిల్లీ వెళ్తున్నాను. ఈడి గోళ్ళ పడారా, జైలు రావడం మర్చిపోయాను. ట్రైన్ టైం అయింది, బయలుదేరుతాను. వెళ్ళొస్తానమ్మా. మంచిది బాబు. నాకు కూడా బెటరా నాన్న. సూర్యం వస్తాను. సూర్యం ఏమండి, వాడిని పంపించొస్తాను. ఏంట్రా అటు చూస్తున్నా? శేఖర్ కలెక్టర్ అవుతున్నాడంటే నాకు సంతోషంగా ఉంది బాబాయ్. సూర్యం, నీకింత మంచి మనసు ఉండబట్టారా వాడు కలెక్టర్ అయ్యాడు. నాదే ఉంది బాబాయ్. గాలి వేసిన వాడు పడబోయే చాపని చూస్తాడు గాని తను చంపిన ఎరను గురించి పట్టించుకోడు అంటారు. కానీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారం స్వాతిని డాక్టర్ చదివిస్తున్నావు. స్వాతి అంటే క్యాంప్కి వచ్చింది రోజు. నువ్వు రాగానే అమ్మాయి తీసుకురామంది. ఏంటి బాబాయ్, స్వాతి ఏడుస్తుంది, సరిగా చూసుకోవట్లేదా? ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. ఒట్టు. వాన వాన వల్లప్ప, ఎండకు వానకు పెళ్ళప్ప, మా స్వాతి డాక్టర్ అయ్యిందప్ప. అప్పుడేమైంది? ఇంకా చదవాల్సిన చాలా ఉంది. నేను జైల్లోంచి బయటకు వచ్చేంత వరకే స్వాతి బాధ్యత నీది బాబాయ్ అనేవాడివి కదా. ఇప్పుడు బయటకు వచ్చావు, నువ్వు మాట్లాడమేంటమ్మాయి? ఇంకా నీ చదువు పూర్తి కావాలంటే 50,000 కావాలన్నావు కదా. ఇంకా నా వల్ల కాదు, మీరు తెలుసుకోండి. దీంట్లో తేల్చుకునేదేముంది? డబ్బు సంపాదించడానికి 100 మార్గాలు. అయితే ఇల్లు, లేకపోతే జైలు. నాకు కావాల్సింది స్వాతి డాక్టర్ అవడం. వద్దు సూర్యం, నవ్వులాట కూడా నాతో నువ్వు అలా మాట్లాడొద్దు. నా కోసం నువ్వు ఇంకొకసారి కూడా జైలుకు వెళ్ళడానికి వీల్లేదు. మరి నీ చదువు? చదివింది చాలు, మానేస్తాను. అలా చేస్తే ఇప్పుడు దాకా నువ్వు చదువు ఎవరికి పనికి రాకుండా పోద్ది. పోనీ చేను జడితే సంవత్సరమే నష్టం, చదువు జడిందనుకో జీవితకాలం నష్టం. నువ్వు రెండో రూట్ లో వచ్చావనుకో మధ్యలో నేనేం చేశారా? డబ్బు పాయింట్ లేపింది నువ్వు, అది వచ్చే మార్గం చెప్పాల్సింది నువ్వే.
అలా చూస్తున్నావా? నువ్వు కాస్త ఎర్రగా ఉంటే ఎంత బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. ఛీ, నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో కరెంట్ పోయిందంట, అందుకే ఇలా నల్లగా తగలటం. నువ్వు పుడుతున్నప్పుడు కరెంటు పోయింది, నేను పుట్టే కరెంటు పోయింది, అందుకే ఇలా. నాను చిన్నది ఎవడరా ఇక్కడ? శ్రీ 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 విరాట్ శాస్త్రి గారు ప్రవేశించినప్పుడు ఎవడు పలకడమిట్రా? ఎవడిక్కడ? నేనున్నా. ఏం కావాలి? వెళ్ళి వేడి పూరి తీసురా. పూరి కావాలా? పూరిలే. వీడెక్కడ దొరికాడు దరిద్రుడు? అమ్మా ఏమిట్రా ఇది? పట్టుకోవడానికి హ్యాండిల్ లేదు, మంచి లేదు, అవుతారా? డైలీ మేము టాయిలెట్ లో వాడుతున్నాం కదా, చాలా కంఫర్టబుల్ గా ఉంది. టాయిలెట్ కు తీసుకెళ్తున్నారా? ఇదిగో పూరి. ఏమిట్రా ఇవి? పూరిలా బొప్పట్లా? పొంగలేదేమిట్రా పూరి? అన్ని పూరీలు పొంగుండు, తింటే తిను లేకుంటే లేదు. ఓరు వీడి దుంప దగ్గ, వీడెక్కడ దొరికాడు నాకు? ఏదో క్షుద్బాధ తెచ్చుకోవడానికి తప్ప పరిశుభ్రత ఇందులో. ఏమిట్రా కుక్క? బుజ్జిగా వెళ్ళి కుక్క నాపు, లేకుంటే శాస్త్రి గారిని కలుస్తుంది. నన్నెందుకు కలుస్తుందిరా? మీరు తింటుంది దాని ప్లేట్ లోనే కదా. నేను వెళ్ళిపోతానంటే ఏమిటి? ఇలాంటి హోటల్స్ లో ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి సాలిడ్ గా ఉన్న అమ్మాయిని బెటర్ అప్పుడు అలాగే పెడతాను. పంతులు గారు పెడతానంటే కాదు, పెట్టినప్పుడే పిలువ వస్తాను. లోపలికి వెళ్ళి పని చూడండి రా, హోటల్ పుల్ల చేస్తున్నారా మీరు? బుజ్జున్నాడా? ఏంటి పని? టిఫిన్ తినాలి. టిఫిన్ తినడానికి డబ్బులు ఉండాలి కానీ బుజ్జి ఎందుకు? ఏ నీ దగ్గర లేవా? చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావే. ఇది చాలా తక్కువ. బుజ్జిని బిలో. అలాగే ఒరే సూర్యం, బుజ్జి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏరా మీ బావ పెద్ద తెలుగు గలవాడన్నావు, ఇలాంటి లఫుడ్ గా పన్ను పెట్టుకున్నాడు. అయ్యి బాబోయ్, ఒరే సారీ రా. ఏ ఈయనే మా బావ. బావా, ఇతను సూర్యం అని నా జైలు మేట్. సార్, ఆకాశంలో ఆ చందమామ, భూలోకంలో మీరు ఎంత అందంగా ఉన్నారండి. నమస్కారం అండి. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ప్రతి అడ్డమైన వాడికి నేను నమస్కారం పెట్టను, కానీ నేను పెడతాను. నమస్కారం. నమస్కారం పెట్టేచ్చు కదా బావా. నువ్వు నోరుమై. నేను పెట్టను. ఎవరికి పెడితే అడిగి నమస్కారం పెడతారా? పుట్టుకొని బట్టే నమస్కారం. అంటే పుట్టుకుల్లో కూడా తేడాలు ఉంటాయా బావా? తేడాలు ఉండవేంటి? మీరు మేము ఈ తేడా కాదురా. బ్రహ్మముఖంలోంచి బ్రాహ్మణులు, భుజాలోంచి క్షత్రియులు, తొడలోంచి వైశ్యులు, పాదాలోంచి శూద్రులు పుట్టారు. ఈ పుట్టుకల్లో నీ పుట్టుకేది? ఇదేది కాదు. మరి ఎట్టా పుట్టినట్టు? మా అమ్మ నాన్నకి పుట్టినట్టు. రేయ్, మీ స్నేహితుని దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి రోయ్. ఈ చాలా తక్కువ. ముందు ముందు చూపిస్తాడు చూడు, తట్టుకోలేవు. పదరా టిఫిన్ చేద్ది గాని. సర్లే, ఏం తీసుకుంటావు చెప్పు. ఏముందో చెప్పు. నేను చెప్తాగా. బెత్తడి ఇడ్లీ, బూజి స్పాట్ అంత వడ, ముచ్చటైన చట్నీ, ముద్దొచ్చే సాంబార్. ఏం కావాలి? రే, వీడి మాటలేంట్రా తేడాగా ఉన్నాయి. మనిషి కూడా తేడా. ఒరేయ్, నువ్వెల్లో మసాలా దోశ పట్టరా. మసాలా దోశ అనుకు, నశాలానికి ఎక్కుద్ది. కుర్రోడు అసలే చాకులాగున్నాడు. అట్ట చూడమాకయ్యా. సూర్యం, సూర్యం, ఆ రౌడీ వెదలు మీ అమ్మ సమాధున్న శ్మశానాన్ని కూల్చేస్తున్నారు. ఆ స్థలాన్ని భూకబ్జా చేస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను వెళ్ళి పోలీసులు తీసుకున్నాను. ఎవడ్రా నువ్వు? కొంచెం అయితే పోయి ఉండేవాడివి. తప్ప అన్నా అన్నా, మా అమ్మ సమాధి పోతే నీ బతుకున్న పోయినట్టు సమానం అన్నా. నీకు కావాలంటే హైదరాబాద్ అంతా ఆక్రమించుకో, వీటిని మాత్రం వదిలే అన్నా. సిటీలో ఆక్రమించుకోవడానికి పొలిటీషియన్స్ మాకేం మిగల్చలేదు. మొత్తం వాళ్లే కబ్జా చేశారు. మా రౌడీలకు మిగిలింది ఈ శ్మశానాలే. ఇక్కడి నుంచి తప్పుకో. శ్మశానాలే అని తేలిగ్గా కొట్టిపారే కన్నా ఇక్కడ మనల్ని కన్నా దేవుళ్ళు ఉంటారు. నీకు ఈ సంగతి తెలుసా అన్నా? నీలాంటోడికి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నేను పరిగెత్తినంత దూరం నేల నాకు కావాలి అన్నాడంట. సరే పరిగెత్తు అన్నాడంట దేవుడు. మధ్యలో ఆగిపోతే మిగతా నేల తనకు దక్కదేమోనని పరిగెత్తి పరిగెత్తి తను అలసిపోయి ఆఖరికి చచ్చిపోయాడు. అప్పుడు తన్ని పూడ్చడానికి అవసరమైంది 6 అడుగుల నేల. అదే అన్నా ఇది. ఏంట్రా నీతి కదా?
కథ కదన్నా, నిజం. బిడ్డ పుడితే ఉయ్యాల తోటలో వేస్తారు, మనిషి పోతే మట్లో పూడుస్తారు. సమాధులు మనం కట్టుకున్న జ్ఞాపకాల చెట్లన్నా, వాటిని కూల్చకూడదు. వెళ్ళిపో అన్నా. కూలిస్తే ఏమవుద్దిరా? గోడను కూలిస్తే హద్దు పోతుంది, ఇంటిని కూలిస్తే నీడ పోతుంది, సమాధిని కూలిస్తే ప్రాణం పోతుంది. వెళ్ళన్నా. ఏంట్రా ప్రాణం తీసేంత పోటుగాడివా? ఇంటి కూడు తిన్నవాడు నీట్గా కొడతాడు, జైలు కూడు తిన్నవాడిని కదా నాటుగా కొడతాడు. ఈ లింగిగాళ్ళందరూ మడతట్టే దిక్కులేసేయండి. నువ్వు ఆగరా. వాళ్ళ జేబులో ఏమైనా ఉంటే తీసుకొచ్చి నా జేబులో తోసి. మరి నాకో ఎవరైనా చేతులు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి నాకు పని. డ్యూటీలో చేరి 6 నెలలు కాలేదు, అప్పుడు నొక్కుడు కార్యక్రమం ఎవడ్రా అక్కడ? మరి నా సంభావన గుళ్ళో పెట్టి చెటకోపం జరక ఇక్కడ దొబ్బేద్దామని వచ్చావా? రే సూర్య, అమ్మా, మా పోలీసులు చేయలేని పని నువ్వు చేసావురా. అవును బాబు, సందుల్లో పడి మామూలు వసూలు చేయటం, నా హోటల్లో పడి పందుల్లాగా మెక్కటం. సంపూ తింటున్నారు బాబు వీళ్ళు. ఇక నుంచి నీ పుణ్యమాని నా హోటల్ ఈ కాలనీ ప్రశాంతంగా ఉంటుంది. ఒరే సూర్యం, రేపటి నుంచి నీకు ఫుడ్ గిడ్డు అన్ని మా బావ హోటల్లో ఫ్రీ అంటరా. ఏమంటా బావా? ఓకే అంట. ఒరే నేనెప్పుడు అన్నాను రా? సూర్యం, కొట్టి కొట్టి బాగా అలసిపోయినట్టున్నావు. ఇంటికెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసి సెంటర్కి వచ్చాయి. దా సూర్యం దా. ఏం బాబు ఫ్రీగా తిందామని వచ్చావా? ఫ్రీగా ఎందుకు తింటాను? డబ్బులు ఇచ్చే తింటాను. ఏ బాబు ఒరే బుజ్జి, ఒక 50 అప్పు ఇవ్వరా. అబ్బా బావా, నాకు 50 ఇచ్చి నా జీతంలో కట్ చేసుకో. ఇయ్యే అలా సొత్తవే. ఆ 50 మీ బావకిచ్చి నేను టిఫిన్ తిన్నాక బిల్లు కట్ చేసుకుని బ్యాలెన్స్ నాకు ఇమ్మను. విన్నావు కదా, మళ్ళీ చెప్పట్లేదు అనుకుంటా. ఏం తీసుకుంటావు? ఊరి ఒరే మా బావగాడు బాగా ఓవర్ చేస్తున్నాడు. అన్న సూప్ చూడవా? ఫుల్గా చూపించానా? సగం సాలాడికి చచ్చిపోతాడు. ఆ టేబుల్ చూసుకొని కొట్టాం. రండి సుబ్బారావు గారు. రండి రావు గారు రండి. ఇదిగో బిల్లు. సరే నువ్వు వెళ్ళు. ఇదిగో ఆడి 2 టీ. ఇదిగో బిల్లు 20 బ్యాలెన్స్ 30. ఇయ్యే ఇస్తున్నాను ఉండవా. ఇదిగో 30. నువ్వు తీసుకున్న 50 ఎప్పుడు ఇస్తావా? ఒరే బుజ్జి నువ్వు ఉండరా, నేను చెప్తా. ఏంటి చెప్పేది? మీరు వాడికి ఎంత ఇచ్చారు? 50. వాడు మీకు ఎంత ఇచ్చాడు? 50. సరిపోయిందిగా. మరి తమరి బిల్లు ఏంటంటే మళ్ళీ చెప్పు. మీరు వాడికి ఎంత ఇచ్చారమ్మా? 50 అమ్మా. వాడు మీకెంత ఇచ్చాడమ్మా? 50 అమ్మా. సరిపోయింది కదమ్మా. మరి తమరి బిల్లు అమ్మా. నేను డబ్బులు ఇవ్వకపోతే ఈ చిల్లర నాకెందుకు ఇచ్చారమ్మా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎలా ఇందులో కనిపించనే ఉందా? 20 రూపాయలు టిఫిన్ తిని 30 రూపాయలు అటుకెళ్ళి బాబు ఏంటమ్మా? నాకు అర్థమైంది బాబు. బుద్ధి తక్కువై మనం మీకు నమస్కారం పెట్టలేదు, క్షమించండి బాబు. ఇప్పుడు పెడతాను బాబు. నమస్కారం బాబు. ఉదయకాలం బాబు. శుభోదయం బాబు. నువ్వు ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేకపోయినా మీ నాన్నగారు స్టేటస్ కోసం చదివిస్తున్నారు. ఆయన గౌరవాన్ని నువ్వు కాపాడాలి. నా వెనక నాన్న ఉన్నారని నాకు గుర్తుంది పిన్ని. పిచ్చి పనులు చేసే ధైర్యం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? చూడు, నేను మీ అమ్మనైతే పర్వాలేదమ్మా, సవితి తల్లిని. రేపు నీకేం జరిగినా లోకం నన్నే అంటుంది. నేను నిన్ను పిన్నిలా ఎప్పుడూ చూడలేదు. నీలో నేను అమ్మనే చూసుకుంటున్నాను. ఆయనకు 2వ భార్యనైనందుకు బాధపడుతున్నా, నీకు పిన్నినైనందుకు సంతోషపడుతున్నానమ్మా. నేను బ్రతుకున్నది నీకోసమే తల్లి. ఆయన క్లాస్కి రోజు అటెండ్ అవ్వకపోయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే రోజు చెప్పిందే చెప్తూ ఉంటాడు కదా. నో ప్రాబ్లం. మధు, నీకెన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని? ఇది వెంట పడ్డం కాదు, మధురత అంటే ఇష్టపడ్డాం. అదే చెప్తున్నాను,
మా డాడీ పేరు నువ్వు వినే ఉంటావు. చాలా ప్రమాదం. ఆగు మధు, మధు నేను చెప్పేది విను మధు, నేను చెప్పేది విను. నీ కోసం ఏ ప్రమాదానికైనా సిద్ధమే. చూడు, నీది వన్ సైడ్ లవ్. నువ్వు నన్ను ఎంత ఇష్టపడినా నేను నిన్ను లవ్ చేయను. ఇంక ఇలాంటివేం పెట్టుకోవద్దు. ఆగు మధు, నేను చెప్పేది విను. మధు ఆగో, అమ్మాయి గారంట పడుతున్నావు. జయభూషణ్ రావు గారు తెలిసినట్టే చంపేస్తాడు. ఇంకోసారి చెప్పడానికి కూడా మిగలవు. చూడు, మధు కోసం చావడానికైనా సిద్ధమే. నే కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. ఒరే సారథి, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నేను ఇంజనీరింగ్ చదివిస్తున్నాను రా. పెద్దోళ్ళ పిల్ల జోలికెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోకు. వదలండి. ఏరా, నా కూతుర్ని ప్రేమిస్తున్నావా? నీ కూతురు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమే. సిద్ధమే అంట్రా. పోసేంట్రా పెట్రోల్. వదలండి, వదలండి, వదలండి. అమ్మా, నా కూతురి వంక ఇంకెవరు కన్నెత్తి చూడకూడదు. సూర్యం, మీరేంట్రా పని పాట లేకుండా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నారు? చూసుకునేది నా పెండాకుడు. ఎక్కడికన్నా వెళితే ఏమయ్యా సూర్యం, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారట. ఉంది, జైల్లో అని చెప్తున్నారట. మహాన్ తలుపులేసి పంపించేస్తున్నారు. అయితే ఇంకే నా షాప్ వచ్చే కటింగ్ ఎందుకు? ఇది కరెక్ట్. దానికి చాలా పనితనం కావాలి. అది నా వల్ల కాదు. నీ వల్ల కాదంటే ఎట్టగయ్యా? అవతల స్వాతికి డబ్బా పక్కరా. సరే, నీ పనితనానికి తగ్గట్టుగా 2 డాష్లు అరేంజ్ చేశాను. ఫిలప్ చేద్దుకనరా. తర్వాత కలుస్తారా? రేయ్, ఆట పక్కన పెట్టుకో. సూర్యం, దున్నేవాడిదే భూమి, కొరిగేవాడిదే గుండు అన్నట్టుగా ఉండేవాడిదే ఇల్లు అని ఒక మ్యాచింగ్ స్లోగన్ సృష్టించి అద్దె కూడా ఇవ్వకుండా పాపం ఇంటోనర్ ని అమాయకుని చేసేసి ఏడుపు తింటున్నారా ఆ ముసలోళ్ళు ఇద్దరు. వాళ్ళని చూస్తే అలా అనిపించట్లేదే. ఆ సెంటిమెంట్ ఫేస్ పెట్టుకునే జనాన్ని మోసం చేసేస్తున్నారు. రేయ్, ఆ పక్కన కాశీలో తిరుగుతున్నాడే, ఆడే ఇంటూ అనరు. ఆడ నల్ల ఫేస్ పెట్టుకుని వెళ్ళి అద్దె అడిగినప్పుడల్లా వీళ్ళు తెల్ల మొహాలు వేసుకుని ఈ ఇల్లు మాదే, మేము ఖాళీ చేయం అని జనాన్ని నమ్మించేస్తున్నారు. నువ్వు వెళ్ళి ఖాళీ చేయించేసి. ఒక నిమిషం, అమ్మని అడిగి చెప్తా. ప్రతిదానికి అమ్మని అడిగి చెప్తానంటే రా. స్వాతికి డబ్బులు వస్తున్నాయంటే అమ్మ కాదంటుందో చెప్పు. 20,000 వస్తున్నాయి. ఇల్లు ఎవరవయ్యా నువ్వు లోపలికి వస్తున్నావు? ఏ పెద్దయినా 5 నిమిషాలు ఇల్లు ఖాళీ చేయి. నువ్వెవరవయ్యా మనం ఖాళీ చేయించడానికి? ఇది మా సొంత ఇల్లు. ఏమిటయ్యా, ఏమిటి అన్యాయం? 5 నిమిషాలు ఇల్లు ఖాళీ చేయాలి. త్వరగా ఎవరయ్యా నువ్వు? ఏమిటి దౌర్జన్యం? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? ఎవడైనా వచ్చాడే చంపేస్తాడు. మీరేనా? ఆటో ఇంకోసారి ఇంటి చుట్టుపక్కల ఎక్కడన్నా కనిపించానంటే మాటలతో చెప్పను, మట్లో కలిపేస్తాను. ఎక్కడే మొత్తానికి కత్తిరాడు కొన పట్టుకొచ్చేవా? ఇదిగోనే బాబు, చాలా థ్యాంక్స్. నా ప్రాబ్లం సాల్వ్ చేసావు. పని అయిపోయింది. హ్యాండ్ నీది, బ్రెయిన్ నాది. నీకు 50, నాకు 50. నాకే పని నాది, పాప నీది. మరి నాకు నా సై నాకు.
ఎవరు? నా చేతి స్పర్శ తగిలినా తెలియటం లేదా? లేదే. అయితే అలా కళ్ళు మూసుకు కూర్చో, తెరవకూడదు. నీ బుక్కకి నా ఊపిరి తగిలినా తెలియటం లేదా? లేదే. నా పెదాలు తగిలినా తెలియటం లేదా? లేదే. ఇంకెలా చెప్పాలి? మనసులు మాట్లాడుకున్నట్టే పెదాలు కూడా మాట్లాడుకుంటాయి కదా. నీ పెదాల్ని నా పెదాలతో చెప్పమను, అప్పుడు తెలుస్తుంది. ఏంటి, ఏమైంది? సూర్యం కల్లోకి వచ్చాడే. సూర్యం, నువ్వు ఇంక డబ్బు గురించి ఆలోచించకుండా డాక్టర్ కోర్స్ పూర్తి చేయి. నేను జైల్లో ఉన్నప్పుడు బాస్కెట్బాల్ బాగా ఆడేవాడిని. పద, ఒక గేమ్ ఆడదాం. పుట్టిన ప్రతి ఆడపిల్ల ఎలాంటి మొగుడొస్తాడని బెంగపడుతుంది. కానీ నీకతన్ని ఆ దేవుడు చిన్నప్పుడే ఫిక్స్ చేశాడు. నిజమే, అతనికి తప్ప నా జీవితం మీద ఇంకెవరికి హక్కుంది? అనుకోకుండా జరుగుతుంది కాబట్టి దాన్ని యాక్సిడెంట్ అంటారు. అనుకుని చేసావనుకో దాన్ని మర్డర్ అటెంప్ట్ అంటారు. ఇవాళ మా అమ్మ పుట్టినరోజండి. పేదవాళ్ళకి బట్టలు పంచుతామని వెళ్తున్నాను. మీ నేరస్తుల కన్నీళ్లు మా పోలీసు వాళ్ళు యూనిఫారం ఇస్త్రీ చేసుకున్నప్పుడు జల్లే నీళ్లతో సమానం. సెంటిమెంట్ ఏంటో తెలియదో. ఓకే, కమింగ్ టు ది పాయింట్. నీకు లైసెన్స్ లేదు. డ్రైవర్ రాలేదండి. నువ్వు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసావు. దట్స్ ఆల్. మినిమం 3 ఏళ్లు. అమ్మాయి చూస్తే మంచి సౌండ్ పార్టీ లాగా ఉంది, బాగా లాగచ్చు. నేను ఆల్రెడీ ఆ పాయింట్ కి వచ్చేసా. ఏమ్మా, ఇంటికి ఫోన్ చేసావా? మా పిన్నికి చెప్పానండి. పిన్ని. మధు, నువ్వు ధైర్యంగా ఉండు. సిఏ గారు, ఎలాగైనా అమ్మాయిని ఈ కేసులోంచి బయటపడేలా చూడండి. వాళ్ళ నాన్నగారికి ఈ విషయం తెలియకూడదండి. హెడ్ సీక్రెట్ గా ఉంచాలంట. అయితే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది మరి. ఎంతైనా పర్వాలేదండి. అయితే మీకేం పర్లేదు. అమ్మాయి, నువ్వు డ్రైవింగ్ చేయలేదు. ఈ రోజే సూర్యం అనే కొత్త డ్రైవర్ ని పెట్టుకున్నారు. అతను యాక్సిడెంట్ చేశాడు. అట్లా రాసిచ్చే. అలాగేనండి. హెడ్, మనోడా బాబాయ్ హోటల్ దగ్గర ఉంటాడు, తీసురా. వాకే పంపిస్తా. జాకీ చాన్. అసెంబ్లీ రౌడీలాగా వస్తున్నాడు. వీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. హాయ్ బాబు గారు. నమస్కారం. ఇదిగో అప్పు లేదు, ఫ్రీగా టిఫిన్ పెట్టాం. అప్పు ఎవరికి కావాలి? ఫ్రీగా ఎవడు తింటాడు? ఇదిగో డబ్బు. చెల్లరే, ఇందులో తిరకాసం లేదు కదా? అర్రకాసు కూడా లేదు. సరే, ఇదిగో 500. థ్యాంక్ యూ. ఎరా పావురే, ఏం కావాలి? బుజ్జి, నాకు ఇడ్లీ సాంబార్ వడ చట్నీ. నా ఉడతగా సపరేట్ చట్నీ. నీకేంట్రా? ఒక ఇడ్లీ రా. ఓకే. ఎరా పావురాయ్, మనుషులకే చట్నీ కరువైంది, ఉడత కూడానా? అది ఎక్స్ట్రా రోయ్, దానికి కూడా డబ్బులు ఇవ్వాలి. ఉడత? నేను ఉడతను ఎందుకు పెంచుకున్నా తెలుసా? ఉడత రామ్ భక్తురాలు. రాముడు ఇలా ప్రేమగా నిమిరితే రామనామాలు పడ్డాయి తెలుసా? చా ఒరే, అమెరికాలో ఉన్న ఉడత వీప్ పైన కూడా నామాలున్నాయి. అంత మాత్రం రాముడు అక్కడికెళ్ళి దాన్ని నిమిరాడా? తేన్రా. వామ్మో, వీడు చదువులో పేదోడేం గాని తెలివితేటలు మాత్రం పెదరాయుడే. బుజ్జుకోనరా, ఉడతలు భయపడతాయి. మిత్రమా, ఈ 500 పత్రం టిప్పుగా ఉంచు. వీడేంటి 500 టిప్ ఇస్తున్నాడు? ఇదిగో బిల్లు, ఇదిగో 500. చెల్లరే, ఉన్న 500 నీకే ఇచ్చాను. ఇక నా దగ్గర చిల్లర లేదు. సరే పర్వాలేదులే, నీ దగ్గర ఉంచుకో. నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆరిన వెంటనే మరికొన్ని ఇస్తా. ఆరటం ఏంటి? పొద్దునే కదా ప్రింట్ చేసింది, సాయంత్రం కానీ ఆరో. దొంగ నోట్లా? చిచి కాదు, నీలాంటి దొంగలకి ఇచ్చే నోట్లు. నువ్వు ఎక్కడున్నావా? నీకోసం నేను ఊరంతా ఎదుగుతున్నాను. అర్జెంట్ గా నేను సీఏ గారు తీసుకురామన్నారు. పద పద. వచ్చా వచ్చా వచ్చా. సూర్యం, ఈ 500 నాకెందుకులే, నువ్వే ఉంచుకో. నిజమేనా? థ్యాంక్ యూ. ఒరే, ఇది నిజంగా దొంగ నోటేనా? నువ్వు భలేవాడివిరా. మంచి నోట్లే దొరకచ్చేస్తుంటే దొంగ నోట్లు ఎక్కడ తీసుకున్నాను? ఇది మంచి నోటే, కానీ మీ బావకు ఒక చిన్న కిస్కా ఇచ్చా.
నీ జాతకమే జాతకం రా. మేమేమో కేసులు ఎత్తుక్కుంటూ వెళ్తాం, నిన్ను కేసులే ఎత్తుక్కుంటూ వస్తాయి. పాయింట్కి రా బాబాయ్. లోపల మంచి సొమ్మున్న పిల్లందిరా, అటు చూడు. పాయింట్కి రా బాబాయ్. లోపల ఉన్న పిల్ల ఓ బిగ్ షాట్ కూతురు, లైసెన్స్ లేకుండా యాక్సిడెంట్ చేసింది. ఆ అమ్మాయి బదులు నువ్వు జైలుకి వెళ్ళడానికి ఒప్పుకున్నావు అనుకో, ఎంత ఇస్తారు? ఎన్ని రోజులు ఉండాలి? ₹1,00,000 ఒప్పించారా? ఒక 6 నెలలు ఉండాల్సి వస్తుంది. సరే వెళ్ళి సెటిల్ చేసిరా. ఓకే. ఇవాళ అమ్మాయిలు అయితే వేళ చాలా బాగుందండి. ఆడు ఒప్పేసుకున్నాడు, కానీ 2 లక్షలు అడుగుతున్నాడు. ప్రాబ్లం లేదు, ఇచ్చేద్దాం. మీరు ఇక్కడే కూర్చునండి, నేను సంతకాలు పెట్టించుకొస్తా. ఇదిగోరా ₹1,00,000, అందులో 50 నీది, 50 నాది. అలాగే అలాగే. ఆ ఇంకో 1,50,000 తీసుకెళ్లి స్వాతి పేరు మీద బ్యాంక్ లో వేసిరా. ఇంకో 1,00,000? అది ఎక్కడుంది? మీ అబ్బాయిని బాబాయ్. నేను అందరూ చెయ్యి చూసి జాతకం చెప్తే నేను మీ కళ్ళు చూసి చెప్తా. నువ్వు ఒక పెద్ద డాష్ డాష్ గాడివి. డాష్ బోర్డు నుంచి క్యాష్ బయట పెట్టు. కళ్ళు సరే గాని సూర్యం ఎక్కడని స్వాతి అడిగితే పని మీద దుబాయ్ వెళ్ళాడు, త్వరలో వస్తాడని చెప్పు. అట్టగే, దాని మీద సంతకం పెట్టు. అతను మంచివాడు కాదు. నీకెలా తెలుసమ్మా? మొన్న పాపం 2 ముసలి వాళ్ళని మెడబట్టి ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంటే నేను చూశాను. వాడు అలాంటి వాడు కాదమ్మా, నన్ను నమ్మండి, మీరు వెళ్ళండి. అది కాదండి, జైలు నుంచి బయటకు వచ్చాక మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతాడేమో. ఒకళ్ళ గురించి తను ఇబ్బంది పడతాడే తప్ప తనెవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదమ్మా. వాడు చేసే ప్రతి పని వెనకాల ఒక మంచి కారణం ఉంటుంది. అంతెందుకు, ఆడి జీవితం గురించి వింటే మీరే ఆశ్చర్యపోతారు. స్వాతి, వర్షంలో ఏంటి అట్లా లోపలికి రండి. ఎరా, వర్షాలు తడవద్దని చెప్పానా? జలుబు జ్వరం వస్తాయి. వర్షం వచ్చి పోయినట్టే పోతుందమ్మా. ఎలా పోతాయిరా? స్వాతి డాక్టరే నాకు ఇంజెక్షన్ చేస్తుంది కదమ్మా. కదా స్వాతి? సరే గాని పాల ప్యాకెట్ తెమ్మన్నాను, తెచ్చావా? తెచ్చానమ్మా, వంటింట్లో పెట్టాను. ఇదిగో ఈ ₹1 మిగిలింది, నువ్వే ఉంచుకో. మా మంచమ్మా. ఆంటీ, నాన్న వచ్చారు. బాగున్నావా? ఇంకా శంకరా, కూతురు కనపడ్డ ఆనందంతో ఇంట్లోనే సెటిల్ అయిపోయావు. ఇంకో కొత్త కేసు వచ్చింది, రేపు కనపడా. అలాగే. బాగున్నావా? మేం బాగానే ఉన్నాం అన్నయ్య, కానీ మీరు చేసేది ఏం బాగాలేదు. ఇలా చెయ్యని నేరాలు నెత్తినేసుకుని జైలుకి వెళ్ళడం ఏంటి? ఇన్నాళ్ళు అప్పులు తీర్చడానికి వెళ్ళానమ్మా, కానీ చనిపోయేటప్పుడు వీళ్ళమ్మకు మాట ఇచ్చాను, దీన్ని డాక్టర్ని చేస్తానని. డాక్టర్ అంటే మాట్లాడమ్మా. నిజమే అన్నయ్య, కానీ ఏదైనా పెద్ద కేసులో ఇరుక్కున్నావు అనుకో, స్వాతి భవిష్యత్ ఏంటి? నువ్వు ఉన్నావు కదమ్మా, తోడబుట్టిందని కాకపోయినా దేవుడి చిన్న చిన్నలా చూసుకుంటున్నావు. ఆ మాత్రం చూసుకోకపోతే ఇరుగు పొరుగు అన్న దానికి అర్థమే ఉంటుంది అన్నయ్య. ఉండండి, కాఫీ తెస్తాను. అలాగేనమ్మా. ఊరుకో బాబు, భగవంతుడు 2 పిల్లల్ని ఒకేసారి అనాథలు చేశాడు. ఈ నెత్తిరేంట్రా, ఏమైంది? మరే ఆ కిషోర్ గారు నన్ను కొట్టాడు. బ్యాట్ పెట్టి తల మీద ఒకటి కొట్టాను సార్. ఆ అబ్బాయి చచ్చిపోయాడండి. ఎవడన్నా కొడుకుని చంపింది? రెండా బయటికి. అన్యాయంగా నా కొడుకుని పట్టు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఎలాగండి? వీణా దేవుడు కూడా కాపాడలేడే. ఆ అబ్బాయి నేను చంపానని ఒప్పుకుంటాను సార్. మా స్వాతిని డాక్టర్ చదివిస్తారా? నా బిడ్డ జైలుకి వెళ్తే నేను బతకలేనండి. తప్పకుండా చదివిస్తా. నేను జైలు నుంచి తిరిగి వచ్చేదాకా చదివిస్తే చాలండి. సూర్యం, నువ్వు నిజంగా దేవుడిరా, దేవుడిరా.
అమ్మాయిని చదివించడానికి 12 ఏళ్లు జైల్లో ఉన్నాడా? హీస్ గ్రేట్. ఒకళ్ళ గురించి తను ఇబ్బంది పడతాడే తప్ప తనెవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదమ్మా. వాడు చేసే ప్రతి పని వెనకాల ఒక మంచి కారణం ఉంటుంది. ఏమబ్బా సూర్య, నీకు మధులత అనే అమ్మాయి పుస్తకం పంపింది. మధులత? మనకు కాదది. ఇంకెవడైనా సూర్య ఉన్నాడేమో కనుక్కొనేవండి. వారి నీ దుంపదగా నంబర్ 19 నీదే కదా? అవును. మరి నువ్వే అయితే మనమే. ఏం పుస్తకం ఇది? 300 గ్రేట్ లైఫ్స్. ప్రపంచంలో ఉన్న 300 మంది గొప్ప జీవిత చరిత్రలు ఇందులోనే ఉంటాయి. గొప్పల జీవితాల గురించి మనకెందుకండి? అసలు నాకు తెలుగే రాదు, ఇంగ్లీష్ కూడానా? వారిని పాస్ కాల, వచ్చినట్టు చదివించుకో. తీసుకో. ఒక్క నిమిషం, అమ్మని అడిగి చెప్తా. అమ్మ ఒప్పుకుంది, ఇవ్వండి. ఇందులో భలే రాసి ఉండదే, జీవితం చాలా విలువైనది, వెలిగిస్తే వెలుగుతుంది, ఆర్పేస్తే ఆరిపోతుంది. మీ జీవితం బాగుండాలని కోరుకుంటూ ఇట్లు మధులత. వస్తనా? మనకు తెలియకుండా మనకు నీతులు చెప్తుంది. ఎవరి పిల్ల? ఇందులో మ్యాటర్ తలకెక్కకపోయినా తల కిందకి దిండుగా పనికి వస్తుంది. అమ్మాయి బర్త్డే ఫంక్షన్ అవ్వగానే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీకి వెళ్తున్నాను. అలాగే సార్. రాజ్యసభ సీట్ వస్తున్నా సార్? ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాను, నాకేం చేస్తుంది? మళ్ళీ నామినేషన్స్ రోజున డైరెక్ట్ గా అసెంబ్లీకి వస్తాను. సతీ సార్, నువ్వు హోటల్కి వెళ్ళి ఆ అరేంజ్మెంట్ చూస్తూ ఉండు. ఓకే సార్. లలిత, అమ్మాయి రెడీయా? కూతురు పుట్టినరోజు అయితే ఎవరో చచ్చినట్టు మొహం పెట్టా? ఇన్నాళ్ళు మీకు తెలియకుండా ఒక నిజం దాచుంచాను. ఏంటది? అక్క పుట్టినరోజు నాడు వాళ్ళమ్మ పేరుతో చీరలు పంచాలని డ్రైవర్ రాకపోతే తనే కారు డ్రైవ్ చేసుకుంటూ యాక్సిడెంట్ చేసింది. నేనే డబ్బిచ్చి అమ్మాయి బదులు ఎవరో డ్రైవర్ని అరెస్ట్ చేయించాను. ఇప్పుడు నా భార్య అనిపించా. ఈరోజు అరెస్ట్ అయిన ఆ డ్రైవరు రిలీజ్ అవుతున్నాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి వస్తానని వెళ్ళింది. ఇప్పుడు నా భార్యవి కాదనిపించా. ఢిల్లీలో చక్రం తిప్పేవాడిని, నా కూతురు ఆఫ్టర్ ఆల్ కారు చక్రం తిప్పేవాడిని చూడటానికి జైలుకి వెళ్ళిందా? అర్జెంటుగా హోటల్ తాజ్ బంజారాకి రమ్మని వచ్చాయి. తీసుకోండి. ఎవరండి మీరు? జర్నలిస్టా? కాదండి. జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలందరికీ బొకేలు ఇస్తున్నారా? ఇలా అయితే మీ నెల జీతం బొక్కే. నా పేరు మధులత. మీ చేతిలో ఉన్న పుస్తకం మీకు నేను పంపిందే. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. పుస్తకం ఎందుకు పంపించారు? మీరు జైలుకి వెళ్ళింది నా కోసమేగా. మీకోసమా? అవును, ఆ యాక్సిడెంట్ చేసింది నేనే. ఐఎమ్ సారీ. సారీయా? దేనికి? దానికి అప్పుడే డబ్బు ఇచ్చారుగా. ఓ అర్థమైంది. అప్పుడు డబ్బు తక్కువ ఇచ్చారని ఫీల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఇవ్వడానికి వచ్చారు, అంతేగా? మీకెంత ఇచ్చినా తక్కువేనండి. బా సరదాగానే లేండి. పని చేయకుండా పైసా ముట్టను. నచ్చింది చేయడం, నమ్మింది ఫాలో అవడం నా అలవాటు. వస్తాను. ఏమండి ఏమండి, ఒక్క నిమిషం. ఇవాళ నా బర్త్డే. ఓ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే యూ. థ్యాంక్ యూ. మీది మీకు ఇస్తున్నానని ఏమనుకోకండి, నా స్టైలే అది. అసలు ఈ బర్త్డేకి నేను జైల్లో ఉండాల్సిన దాన్ని. మీ వల్ల హ్యాపీగా ఇప్పుడు నేను చదువుకుంటున్నాను. అందుకే ఈ రోజు నా బర్త్డేని మీతో సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను. రండి, మీకు అభ్యంతరం లేకపోతే మనం కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. మీతోనా? నన్ను వదిలేరాదు. అదేం కుదరదు, మీరు నాతో రావాల్సిందే. ప్లీజ్. వీళ్ళందరూ మన ఫ్రెండ్స్. హాయ్ హాయ్ హాయ్. హలో హలో. హాయ్ హాయ్ సిస్టర్.
ఏంట్రా సూర్యం, ఈ అమ్మాయిని చూసి ఇలా పడిపోతున్నావు? కంట్రోల్ రా సూర్యం, కంట్రోల్. ఓరు సూర్యం, నువ్వు ఇక్కడ ఉన్నావుటో? నువ్వు జైలు నుంచి వస్తున్నావు అని తెలిసి చాలా సంతోషించి మీ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి పూజ చేయించి గుళ్ళోకి వెళ్ళి సహస్రనామార్చన చేసి ప్రసాదం తీసుకొస్తున్నాను. ఇదిగో ప్రసాదం తీసుకో. అమ్మేం చెప్పింది పంతులు గారు? ఏముంది నాయన, నీ మంచి చెడ్డల గురించి అడిగింది. పూజ చేసినందుకు నీ దగ్గర డబ్బులు కూడా తీసుకోమంది. మీ అమ్మ అంటే నీకు అంత ఇష్టమా? చచ్చే అంత ఇష్టం. వాడి సంగతి నీకు తెలియదమ్మా. వాళ్ళ అమ్మ కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు. సూర్యం, ఈ అమ్మాయి ఎవరు? మన పేటలో పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చిన కోటలో రాణి. అయితే నా ఆశీస్సులు తప్పకుండా కావాలి. 100 వీధుల్లో విద్యా తద్యా చెప్పే విద్వాన్ విరాట్ శాస్త్రి. అది కూడా థ్యాంక్స్. నాన్ వెజిటేరియన్. ఇప్పుడు ఏ లాభం పంతులు గారు? ఆల్రెడీ 4 కంటిపోయింది కదా. వారు వెధవలారా, ఇందాకనే చెప్పి చావచ్చు కదా. ఇప్పుడు నోరు ఫినాయిల్తో కడుక్కోవాలి. మా పేటలో ఉన్న పేద పిల్లలతో బర్త్డే జరుపుకున్నందుకు చాలా థ్యాంక్స్. పర్వాలేదు. లైఫ్ అంటే యాక్సిడెంట్ అని విన్నాను, కానీ ఒక యాక్సిడెంట్ నా లైఫ్ ని మార్చేస్తుందని నేను అనుకోలేదు. నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. గుడ్ నైట్. అయ్యో, నా చైన్ ఏది? ఎవరో పాపం గుడికొచ్చిన వాళ్ళు పోగొట్టుకున్నట్టున్నారు. చోచి, ఏంటమ్మా ఒంటరిగా కూర్చున్నావు? మందు కొడతావా? ఇదిగో నీకు అమ్మ లేదా? సరేరా, మా అమ్మ దగ్గరకు తీసుకెళ్తా. అసలేది ట్రైన్ బాగుందా? మనుషుల్ని నమ్మదొచ్చింది. మొన్న వాళ్ళు నీకు ఆకులు పెట్టి పీకలకు వస్తారు. నేనేదో నీ చైన్ కొట్టేస్తున్నట్టు. మా అమ్మ దండం పెట్టుకో. దండం. అమ్మా, స్వాతి త్వరలో డాక్టర్ అయిపోబోతుందమ్మా. కానీ నాకు మాత్రం ఒక చిన్న కోరిక మిగిలిపోయి ఉంది. నీతో ఒక్కసారి మాట్లాడాలనుందమ్మా. ఆ పంతులకు మాత్రం రోజు కల్లో కనిపిస్తావు. నేనెలా ఉన్నానని అడుగుతావు. నా కల్లోకి మాత్రం కనిపించావు. నేనేం తప్పు చేశానమ్మా? ఒక్కసారి నా కల్లో కనిపించమ్మా. చూసావమ్మా, ఇది కూడా కరెక్టే అంటుంది. పాపం తల్లి లేంది కదా, ఆ బాధ దీనికి కూడా తెలుసు. అమ్మా, ఈరోజే జైలు నుంచి వచ్చాను. ఒక అమ్మాయి బదులు వెళ్ళానులే. ఎందుకో ఆ అమ్మాయిని చూడగానే నాకు బాగా నచ్చింది. రాత్రి అమ్మ దగ్గర పడుకున్నానా? ఇదేని గుల్సేది నాకెమెక్కేసిందా, లేకపోతే ఎవడైనా కొట్టేశాడా? ఇదేంటి రాత్రి లేదు, పొద్దున కలా కూర్చున్నప్ప. గొలుసు లేదు. కొత్తగా ఈ ఉత్తరం ఏంటి? ఏ పంతులు,
ఏంటి సూర్యం, ఏంటి పొద్దున్న ఎలా వచ్చావు? నాకు ఒక చిన్న డౌట్ పంతులు. ఏమిటి నాయనా? మేకలు బంగారం తింటాయా? బంగారం తినవు బాబు, బంగారం లాంటి గడ్డిని తింటాయి. మరైతే ఆ చైన్ ఏమైనట్టు? ఏం చైను? నిన్న రాత్రి ఒక బంగారు చైన్ దొరికింది. దాన్ని అమ్మ సమాధి పైన పెట్టాను. పొద్దున్న లేసరికి కనిపెట్టి. అయ్యయ్యో, రాత్రి నా మెడలో వేసినా లక్షణంగా ఉండేది కదా. సరే గాని రాత్రి అమ్మ సమాధి దగ్గర పడుకున్నా. పొద్దున్న లేసరికి సమాధి పైన ఈ ఉత్తరం ఉంది. ఉత్తరమా? ఏది లైఫ్? ఏంటబ్బాయి ఉత్తరం? మీ అమ్మ రాసిందయ్యా. హ్యాండ్ చూసావు ఎంత స్ట్రాంగ్ గా ఉందో. గుద్దానంటే పిల్లకి ఎగిరిపోద్ది. చనిపోయినమ్మ ఉత్తరం రాయడం ఏంటి? రాస్తుంది నాయన. మీ అమ్మ అర్ధంతరంగా చనిపోయింది. ఆత్మ ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇదిగో మీ అమ్మ రాసిన ఉత్తరమే, చదవనా? అమ్మని అడుగుతా. అమ్మ ఒప్పుకుంది. అక్షరం మారకుండా చదువు. నానా సూర్యం, ఎప్పటికప్పుడు పంతులు గారి ద్వారా నీ మంచి చెడ్డలు తెలుసుకుంటూనే ఉన్నాను బాబు. రోజు శ్మశానానికి వచ్చి బాధపడుతున్నావు, అది కూడా చూస్తూనే ఉన్నాను. ఎవరో చేసిన తప్పులు నీ మీదేసుకుని జైలుకి వెళ్తున్నావు. ఇక మీదట అలాంటి పనులు చేయదు. స్వాతిని డాక్టర్ చదివిస్తున్నావు, అలాగే ఈ అమ్మ మాట కూడా విను. ఎప్పుడూ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే నువ్వు నీ గురించి కూడా ఆలోచించుకోనాయన. నిన్ను మంచివాడిగా చూడాలని ఉందిరా. నువ్వు కొత్త జీవితాన్ని ఆరంభించి మంచి పనులు చేసి ఈ అమ్మకి మంచి పేరు తెచ్చిపెట్టరా. నీ జీవితంలోకి ఎలాంటి అమ్మాయి ప్రవేశిస్తే మంచి జరుగుతుందో అలాంటి అమ్మాయి నేనే చూశాను. నువ్వు నాకు ఇచ్చిన చేయిని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాను. అది మెడలో వేసుకున్న అమ్మాయే నీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఈ అమ్మ మాట కాదనకుండా ఆ అమ్మాయి చెప్పినట్టు వింటావని అనుకుంటున్నాను. ఆ అమ్మాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు 38వ మెట్టు మీద ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చెప్పినట్లు చెయ్యి. ఇట్లు మీ అమ్మ సీతామహాలక్ష్మి. అబ్బా 38వ మెట్టు మీద ఆ అమ్మాయి ఉంటుందని చెప్పింది. ఆ అమ్మాయిని ఎలా గుర్తించడం? స్టార్ట్. కౌంట్. 1 2 3 4 5 6 7. హలో, టైం ఎంత అయింది? వాచ్ లేదు, కనబడట్లా. లేదని చెప్పచ్చుగా, తిడతావేంటి? భలేవా అని అడిగాను రా బాబు. మళ్ళీ మొదలుకెళ్ళాలి. లాభం లేదు. 38 దేవుళ్ళని లెక్క పెట్టాల్సిందే. మాధవాయ, నారాయణాయ, కేశవాయ, వెంకటాయ, ఆంజనేయ, వీరాయ, సూరాయ, గోవింద. పిలిచారా? నిన్నెవడు పిలిచారా డాష్ గా? నా పేరే గోవింద. నా లెక్క కూడా గోవిందే. పోరా సోడా బుడ్డి, చెవులో పువ్వు ఒకటి. గోవింద గోవింద. ఇది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11. అబ్బాయి చూస్తే ఎంత అందంగా ఉన్నాడు. 6 అడుగులు ఎత్తుంటాడు. ఆ దేవుడు చూపు లేకుండా చేశాడు. ఇదిగో నాయనా, జాగ్రత్త. ఆఖరికి నన్ను పిచ్చగాడిలా చూస్తున్నారా? నా లెక్క, నా లెక్క. ఇంకా ఎవడు పిలిచినా ఆగేది లేదు. డైరెక్ట్ గా 38వ మెట్టు దగ్గర ఆగాల్సిందే. పరిగెత్తురా సూర్యం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 30 31 32 33 34 35 36 35. అరే మధులత, నువ్వు ఇక్కడేంటి? గుడికొచ్చాను. ఓహో. అదే ఏది? అదే మెల్లో గొలుసు. నాది. అరే రాత్రి అమ్మ సమాధి పైన పెట్టిన గొలుసు నాకు నచ్చిన అమ్మాయి. అంటే అమ్మ చెప్పిన అమ్మాయి నాకు నచ్చిన అమ్మాయే. అమ్మ నా మనసు అర్థం చేసుకుంది. అమ్మని అడిగితే పోలా? హలో, చెప్పింది ఆవిడ. అప్పుడప్పుడు వాడు రూపాయి బిళ్ళ ఎగరేసి నా పర్మిషన్ అడుగుతూ ఉంటాడు అని.
కావాలంటే ఆ కాయిన్ ఒక పక్క నా బొమ్మ ఉంటుందని కూడా చెప్పింది. ఎవరెవడా? మీ అమ్మ సీతామహాలక్ష్మి గారు. నీకెలా తెలుసు? మీ అమ్మగారే నా కల్లో కనిపించి నాకు చెప్పారు. నీ కల్లోకొచ్చిందా? మ్మ్. నా గురించి ఏమైనా చెప్పిందా? నీ గురించి ఆవిడ దిగులు పడుతున్నారు. ఈ గొలుసు నాకు ఆవిడ ఇచ్చారు. నిన్నొక కొత్త సూర్యంలా చూడాలనుందిట. చెడ్డ పనులు చేయడం మానేమన్నారు. ఇక నుంచి అన్ని మంచి పనులే చేయమన్నారు. అవునే, అమ్మ రాసిందంతా చెప్తుందే. అంతేకాదు, నువ్వు మారి మంచివాడివై అన్ని మంచి పనులే చేస్తే తను నీతో మాట్లాడతానని కూడా చెప్పింది. నాకా చదువు లేదు. మంచి పనులు చేస్తే డబ్బులు ఎవరిస్తారు? నన్నిమ్మంది. చెడ్డ పనులు చేస్తే డబ్బులు వస్తున్నప్పుడు మంచి పనులు చేస్తే రావా? ఈ రోజు నుంచి నువ్వు మంచి లైఫ్ ని స్టార్ట్ చేయాలి. మంచిగా బ్రతకాలి. ఏ పని చేసినా 10 మంది మెచ్చుకునేలా చేయాలి. మంచేదో చెడేదో ఇన్నాళ్ళు తెలియకుండా బతికా. ఇప్పుడు ఎలాగా? ఇదిగో ఈ సెల్ ఉంచుకో. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. నువ్వు ఏ పని చేయాలనుకున్నా వెంటనే నాకు ఫోన్ చేయి. ఓకే, బాయ్. పంతులు గారు, ఇన్నాళ్ళు సూర్యాన్ని అమ్మ పేరుతో మోసం చేసి మీరు డబ్బులు తీసుకుంటూ వచ్చారు. ఇక నుంచి అలా మాయమాటలు చెప్పకుండా ఉండటం కోసం ఈ డబ్బు తీసుకోండి. వద్దమ్మా, మొరటోడే మార్చేశావు. నేను మారకపోతే అర్థం లేదు. నీ దగ్గరే ఉంచు. హలో సార్, నేను సత్యం మాట్లాడుతున్నా. ఎయిర్పోర్ట్ నుండి ఇప్పుడే బయలుదేరాను. నామినేషన్ వేయడానికి ఇంకా పావుగంటే టైం ఉంది సార్. మీరు త్వరగా రావాలి. టెక్నికల్ ప్రాబ్లం ఉందిరా. పొద్దు నుంచి విమానం ఢిల్లీలోనే ఆపేశారు. వేరే విమానంలో బయలుదేరి వచ్చాను. 10 నిమిషాలు ఆపలేవా? సార్ 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 ఇంపాసిబుల్ సార్. అసెంబ్లీలో అపోజిషన్ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు సార్. టీవీ ఛానల్స్ అన్ని కవర్ చేస్తున్నాయి సార్. అల్లరవుతుంది సార్. సార్ మీరు త్వరగా ఇక్కడ ఉండాలి సార్, ప్లీజ్ సార్. సరే. కుడి పక్కకి తిప్పరా. సార్ అది నో ఎంట్రీ సార్. కుడి పక్కకి తిప్పరా. రూల్స్ రాసేవాళ్ళు, మనకి రూల్స్ ఏంట్రా? టైంకి వెళ్ళకపోతే నా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. పోనీరా. ఈ రోజు నుంచి మంచి పనులు చేయమంది. మంచి పని అంటే ఏం చేయాలి? యాక్సిడెంట్ ఎప్పుడు చూడలేదా? ఒక్క క్షణంలో ఖాళీ చేయకపోతే కాల్చి పారేస్తాను. పెద్ద మనిషి అయి ఉండి యాక్సిడెంట్ చేస్తుంది కాక దబాయిస్తావే. హలో, చెప్పు సూర్య. మధు, ఇక్కడ ఒకడు 1 వేలో వచ్చేసి ఒక పాపను గుద్దేశాడు. ఎదురు తిరిగిన వాళ్ళని గన్ పెట్టి బెదిరిస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తే మంచి పని అవుద్ది? అది కూడా అడగాల? అతను డబ్బున్న వాడిలా ఉన్నాడు. డబ్బున్నా పేరున్నా ఏం పర్వాలేదు. తప్పు చేసిన వాడిని శిక్షించాల్సి. ఓకే. నేనెవరినో తెలుసా? కాబోయే పార్లమెంట్ మెంబర్ని. కానీ నువ్వు ఇప్పుడు ఒక పాపని యాక్సిడెంట్ చేసి పారిపోతున్న క్రిమినల్వి. నీలాంటి వాడు పార్లమెంట్ లో కూర్చుంటే రాజ్యాంగానికి యాక్సిడెంట్ అయిపోతురా. సార్, మీరు అసెంబ్లీకి వెళ్ళిపోండి. వీడి సంగతి మేం చూసుకుంటాం.
తప్పండి. ఎవరో ఈ పాప అన్యాయంగా గుర్తేశాడు. దుర్మార్గుడు, కాపాడు బాబు. ఇలా ఎలా కొట్టాడో గాని ఈ దెబ్బలు చూస్తుంటే చేత్తో కొట్టినట్లేదు, ఇనప రాడ్డుతో కొట్టినట్టు. యాక్సిడెంట్ జరిగిందని ప్రెస్కి చెప్పమను. అమ్మాయికి లలిత కూడా. డాడీ ఏమైంది? ఏం అవ్వలేదండి, చిన్న యాక్సిడెంట్. 1 వీక్ లో రికవర్ అవుతారని డాక్టర్ చెప్పారు. డాడీ అమ్మా అమ్మా, మా బాబుకి యాక్సిడెంట్ అయిందట. పాప పేరు పేరు లక్ష్మి. ఇక్కడే జాయిన్ చేశారటమ్మా. చూపిస్తాను. ఆపరేషన్ జరిగింది. మా పాప ఎక్కడుందమ్మా? అదిగో అతనే తీసుకొచ్చి జాయిన్ చేశాడు. బాబు నువ్వా? నీకేం అన్యాయం చేశావని మా జీవితాలతో ఆడుకుంటున్నావురా? మా సొంత ఇంట్లోంచి మమ్మల్ని గెంటేసి ఓ నీచుడికి ఇల్లు అప్పగించావు కదరా. తల్లి తండ్రిని పోగొట్టుకున్న మా మనోరాలి కోసమేరా మేము బతుకున్నది. మా గుండెల్లో చిచ్చు పెట్టావు కదరా. ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావురా? ఎంతమంది కొంపలు ముంచాలనుకుంటున్నావు? ఏమయ్యా, ఆ పాపకు నువ్వు బంధువా? కాదు డాక్టర్, ఎవరో యాక్సిడెంట్ చేస్తే నేను తీసుకొచ్చాను. సమయానికి తీసుకొచ్చావు, లేకపోతే చచ్చిపోయింది. ఎనీవే, అమ్మాయి బంధువులు ఎవరో తెలుసుకోండి. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. 25,000 ఖర్చు అవుతుంది. డబ్బులు నేను కడతాను డాక్టర్. వెళ్ళి కౌంటర్లో కట్టేయండి. సరే. బాబు, ఇందాక ఆ ఇల్లు మీ సొంతం అన్నారు, అది నిజమా? మా అవును బాబు. వావ్, మధు సెల్ చాలా బాగుంది. నెల రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఆ తర్వాత ఏంటి? ఏముంది, ఎవడో ఒకరిని చేసుకుని ఆడవాల్సిందే. అవును మధు, నీ సంగతి ఏంటి? మౌనంగా మా డాడీ చూపించిన వాడిని పెళ్లి చేసుకోవటం. అంటే ఇది లవ్ మ్యారేజ్ కాదన్నమాట. సారీ, అలాంటివి నాకు నచ్చవు. చూడండి, నీకు నచ్చలేదు సరే, ఆ సెల్లో ఉన్న అబ్బాయి నాకు నచ్చాడు. నీ అభిప్రాయం ఏంటి? సడన్ గా నీ హీరో వస్తే ఏం చేస్తావే? ఏయ్, జోకులొద్దు. జోక్ కాదమ్మా, అటు చూడు. ఇది మనకు దొరకదే. దాని వాలకం చూస్తుంటే అతన్నే లేపుకుపోయేటట్టుంది. ఏంటిలా సడన్ గా? నువ్వు చెప్పిన వాడిని చితగొట్టి ఆ పాపని హాస్పిటల్లో చేర్చా. మంచి పని చేసి వచ్చా కదా. నీ మొహం ఎలా వెలిగిపోతుందో చూడ్డానికి వచ్చా. కాదులే, నేను డబ్బులు ఇస్తానన్నాను కదా, వాటి కోసం వచ్చుంటావు. అమ్మ తోడు, అందుకు రాలేదు. నిన్ను చూడ్డానికి వచ్చా. ఎందుకు? ఏమో, జైలు దగ్గర చూసినప్పుడు నీ మొహం నచ్చింది. కొవ్వొత్తుల వెలుగుల్లో ఇంకా నచ్చింది. మెట్టల దగ్గర కనిపించినప్పుడు పూర్తిగా నచ్చింది. దీన్నే ప్రేమంటారు. ఏయ్, మిమ్మల్ని అర్థమైందా? సూర్యం అనే మాస్ అబ్బాయి మధులత అన్న క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇంతగా ఇష్టపడ్డ నా కోసం మళ్ళీ మంచి పని ఎప్పుడు చేస్తావు? నువ్వు 20,000 ఇప్పుడే చేస్తా. డబ్బులు ఇచ్చేయండి. ఈ డబ్బు నీదే, తీసుకొని ఇల్లు ఖాళీ చేయి. అది ఎలా కుదురుతాయా? పాపం క్లబ్ నడుపుకుంటానంటే వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చాను. అయినా చాలా అన్యాయం అయ్యో. తాను చేస్తే సింగారం, పక్కనోళ్ళు చేస్తే డాష్ చారం అన్నట్టు ఒకప్పుడు నువ్వు చేసినప్పుడు లేదా?
అదంతా నాకు తెలియదు కానీ ఇల్లు ఖాళీ చేయి. కుదరదయ్యా బాబు, వాడు పెద్ద రౌడీ. చా అది మేము చూసుకుంటాం గానీ నువ్వు బయలుదేరు. కర్మ కర్మ రా. బ్రదర్స్ అందరూ ఖాళీ చేసి బయటికి వెళ్ళండి. ఏ ఏరియారా? అన్ని ఏరియాలు మనవే. నచ్చావురా? అందరికీ నచ్చుతా. అర్ధగంట టైం ఇస్తున్నా, త్వరగా ఖాళీ చేసే. చెయ్యకపోతే నేను చేయిస్తా. మధు, నేను చెప్పింది రైటా రాంగా? రైట్. రాంగ్. అబ్బా, ఇంకా మీ ఇంటి జోలికి ఎవరూ రారు. మీరు సంతోషంగా ఉండండి. నువ్వింత మంచివాడు అని తెలియక అనవసరంగా ఆ రోజు నేను తిట్టాం. ఏం అనుకోకు బాబు. పర్వాలేదండి. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఉంటానండి. మంచిది బాబు. ఒక మంచి పని చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ రోజు అర్థమైంది. అవును మధు, నన్ను ఎందుకు మార్చాలనుకున్నావు? నేను పుట్టింది నీకోసం. అంటే అంటే ఐ లవ్ యూ. ఏం తింటావు? అమ్మో రే, ఏమిట్రా ఇది? బాగుంది కదా? ఏం బాగుంటా దరిద్రుడా, గున్నయానికి చీర కట్టినట్టుంది. నేను ఈ హోటల్కి రాను. పంతులు పాప సోనాలి, నువ్వు ఆ టేబుల్ చూసుకోమ్మా. పంతులు గారు ఎలాగో వచ్చారు, ఏదో ఒకటి తినాలంటే నాకు బేరం సాలిడ్ అవుద్ది. ఏముంది? బాగుండా మైసూర్ బొండా తెప్పించు. మైసూర్ బొండా ఉంది. తెప్పించు. మైసూర్ బొండా తీసుకురా. రారా, పంతులు గారు కోపంగా ఉన్నారు. ఇదిగో బోండా ఫ్రెష్. ఆహా, చాలా రుచిగా ఉందిరా. ఏమిటి చిలకొట్టుడా? ఎలక్కొట్టుడు. ఎలక ఏమిటి? ఎలక కింద ఓరే అప్రాచ్య పదాలారా, శాకాహారమే నన్ను మాంసాహారం చేస్తారట. మిమ్మల్ని చెప్పించేసి వదిలిపెడతాను. వెళ్ళకండి పంతులు గారు. పంతులు గారు మోహన్ చూసి ఆగండి శాస్త్రి గారు. వాళ్ళ గొడవన్నా చూడండి రా. గొడవ ఏంటి? ఏం లేదు, నీ బిల్ నేను కడతా అంటే మా హెడ్ గారు కడతారంట. మీరే న్యాయం చెప్పండి. అరే నేను సీనియర్ కదా, మరి నేనే కట్టాలి కదా. మీరెలా కడతారు? మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా బాబాయ్? ఎందుకు ఇంత చిన్న విషయాన్ని దెబ్బలాడుకుంటారు? మొత్తం బిల్ ఎంత? 99. మొత్తం 99. ఇదంతా 9. ఇది 9 కలిపితే 99. సమానంగా కట్టండి. ఇదిగో బిల్లు డబ్బులును తీసుకోండి. డబ్బులు బిల్లు. ఒరే బుజ్జి, వీళ్ళేంట్రా 9, 18 రూపాయల బిల్లు కట్టారు? 99 కట్టాలి కదా? అవును బావా, 99 2 9 చేసాం. ఆడో 9 ఈడో 9 సరిపోయింది కదా. ఒరే, నువ్వు జైల్లో ఉన్నప్పుడే నా హోటల్ బాగుండేదిరా. పట్టుకో, నీకే ప్రాఫిట్. ఆడు పర్స్ కొట్టిసా. రే నిజంగా నువ్వు బామ్మ. నడి రోడ్లో నా పరువు తీసేవాడు ఇంకా దొరకలేదా? వాడిని గుర్తుపట్టగలిగిన మన వాళ్ళు ఇప్పుడే స్పృహలోకి వచ్చారు సార్. ఆ పని మీదే ఉంటాను. రై సంపత్, ఎవరు అడిగినా అయ్యగారికి జరిగింది యాక్సిడెంట్ అని చెప్పండి. కొట్టిన వాడిని గుర్తుపడతావా? పడతానన్నా. నిన్న ఇక్కడ పాప యాక్సిడెంట్ జరిగింది. ఎక్కడ తీసుకెళ్ళారో చెప్పరా? చెప్పరా? యశోద హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ గారితో మాట్లాడాను. వారం తర్వాత తీసుకెళ్ళొచ్చన్నారు. నేను మళ్ళీ కలుస్తాను. సరే బాబు, బాయ్.
హలో మధు, ఎక్కడున్నావు? అపోలో హాస్పిటల్లో. ఏమైంది? అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. నిన్న మా డాడీకి చిన్న యాక్సిడెంట్ అయింది. నేను వస్తాను. అమ్మో వద్దు, మా డాడీ చూసి చంపేస్తారు. నువ్వు ఇక్కడికి రాకపోవటమే మంచిది. రాను మధు, మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయితే నేను చూడడానికి రాకపోతే ఎలా? నేను వస్తున్నాను. హలో, మేము వచ్చేసరికి వాడు బయటికి వెళ్ళాడంటనా? వదలొద్దు సార్, వాడి శవం వద్దన్నారు. సజీవంగా కావాలన్నారు. వాడెక్కడున్నా పట్టుకోండి. సారీ, అర్జెంట్ గా వెళ్తున్నాను. హాస్పిటల్కి వచ్చే ప్రతి వాడికి అర్జెంట్ గానే ఉంటుంది. కాస్త వెనక ముందు చూసుకెళ్ళు. నాకెప్పుడు ముందు చూపే గానీ వెనక చూపు లేదు. సూర్యం, ఎందుకు వచ్చావు? మీ నాన్నగారిని చూడ్డానికి. నేను వద్దని చెప్పాను కదా నీకు. చెప్తే అర్థం చేసుకోవేంటి నువ్వు? సరే, కనీసం ఆంటీనైనా కలంని. పిన్ని, ఇతను సూర్యం అని. ఆంటీ 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 నేనాంటీ సూర్యం. అంటే మధులత యాక్సిడెంట్, పోలీస్ స్టేషన్, జైలు నేనాంటీ. గుర్తొచ్చానా? ఒకసారి అంకుల్ని పలకరించి వస్తాను. వద్దు బాబు, ఇప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందా ఆంటీ? తెలీదు. ఓ సరే ఆంటీ, వెళ్ళొస్తాను ఆంటీ. పిన్ని, ఇప్పుడే వస్తాను. మధు, సూర్యం ఇష్టపడుతున్నావా? మీ నాన్న సంగతి నీకు తెలీదా? సూర్యం సంగతి నీకు తెలియదు పిన్ని. నిజమే, ఎన్నో సంవత్సరాలుగా అతను ఒక అమ్మాయిని చదివిస్తున్నాడని నీకు తెలుసు కదా. అతని మనసు తెలుసుకోకుండా తొందరపడుకో. ఏంటి బాబాయ్ నువ్వు కూడా? స్వాత్ అంటే నాకు ఇష్టం. తన్ని పెళ్లి చేసుకుంటే అని మీకు ఎవరు చెప్పారు? ఒకటి చెప్పాలా? హాయిగా ఆడుతూ పాడుతూ తిరగాల్సిన చిన్న వయసులో స్వాతి కోసం జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? నువ్వు చెయ్యని నెరాలను ఎత్తినేసుకుని డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నట్టు చెప్పు. ఆగు బాబాయ్, మా అమ్మను కాపాడబోయి వాళ్ళ నాన్న చనిపోయాడు. అదేగా ఆయన బతుకుని ఉంటే స్వాతిని ఖచ్చితంగా డాక్టర్ చదివించేవాడు. తను లేడు కాబట్టి ఆ పని నేను చేస్తున్నాను. సూపర్ గా ఉన్నారా సూర్యం? అద్దం ఎవరు కనిపెట్టాడో గానీ. స్వాతి, నీకు ఒక విషయం చెప్పాలి. అరగంట నుంచి చూస్తున్నాను, 30 సార్లు తలదివ్వావు. ఇన్ని రిహార్సల్ అవసరమా? డైరెక్ట్ గా వెళ్ళి స్వాతి ఐ లవ్ యూ అని చెప్పొచ్చు కదా. ఎదబా, స్వాతి నీ ప్రేమించట్లేదురా. ఈ మొక్క కొట్టక ముందు చెప్పొచ్చు కదా. పోరా. వీడికి కూడా ఇప్పించేద్దాం. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? ఇవాళ మన సూర్యం స్వాతికి ఐ లవ్ యూ చెప్పబోతున్నాడు రా. వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పాను. ఓ 100 ఇచ్చాడు. 100 ఇచ్చాడా? నేను 200 తీసుకుంటా. వెళ్ళి తొందరగా, మళ్ళీ మూడు మారిపోతాయి. వెళ్ళు, కొత్త బుక్కలు వస్తాయి. స్వాతి, నీకొక విషయం చెప్పాలి. మధులతో నేను ప్రేమిస్తున్నానని అపోహ పడుతున్నావేమో. ఆ అమ్మాయి నేను ప్రేమించడం లేదు, నేను స్వాతిని ప్రేమిస్తున్నాను చెప్పబోతున్నావు కదూ. 100 రూపీస్ థ్యాంక్స్. 100 ఇచ్చాడా? ఓహో 200 ఇచ్చాడా? ఏంట్రా 100 200 అంటున్నారు? ఏం లేదురా, మన సూర్య స్వాతికి ఐ లవ్ చెప్పబోతున్నాడు. మేము కంగ్రాట్స్ చెప్తాను వెళ్తే వీడికి 100 ఇచ్చాడు, నాకు 200 ఇచ్చాడు. నీకు వరుస తమ్ముడు అవుతాను. నేను ఒక్క నెల 300 తెచ్చుకుంటా. మీకు 300 ఇచ్చాడు. వాళ్ళకం చూస్తుంటే 1116 తీసుకున్నా ఉన్నారు. ఎలా ఇద్దరికి. సూర్యం, నీ తాపం నాకు తెలుసు, నీ ప్రేమదాహం నాకు తెలుసు. తాగి స్వాతి ప్రేమను మొత్తం తాగి స్వాతికి ఐ లవ్ చెప్పే సూర్యం. ఇదిగో నాకు మాత్రం 3 ఇవ్వాలి. అవుటీడు అంత సౌండ్ వచ్చిందేంట్రా? క్రెడిట్ కార్డు కూడా ఇచ్చాడా? మీకు ఇవ్వగా మిగిలిన అడిగి ఇచ్చాడు. మనకంటే వీళ్ళకే ఎక్కిచ్చాడు. విసిగించకండ్రా, నేను ప్రేమించేది మధులతనే. నేను మధులతను ప్రేమించే విషయం స్వాతికి ఎలా చెప్పాలా అని టెన్షన్ పడుతున్నాను. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే గానీ అక్కడికి వెళ్ళి స్వాతితో చెప్పలేను రా. స్వాతి అంటే నాకు చాలా ఇష్టం రా. నా మనసులో ఉన్న మాట ముందుగా తనకే చెప్పబోతున్నారా. నా జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. దానికి కారణం మధులత. అందుకే మధులతను ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సూపర్ రా, యాజ్ ఇట్ ఈజ్ గా వెళ్ళి ఇలాగే చెప్పేయి. మా అమ్మ తర్వాత నేను అంతగా అభిమానించే గొప్ప స్నేహితురాలు రా స్వాతి.
ఏడుస్తున్నావు? సూర్యం నీ ప్రేమను కాదన్నాడా? ప్రేమించిన అమ్మాయిలందరికీ పేరెంట్స్ ప్రాబ్లం అవుతారే, కానీ పేరెంట్స్ లేని నాకు ప్రేమే ప్రాబ్లం అయింది. అంటే నేను అతన్ని ప్రేమించాను, కానీ అతను నా అంబిషన్ ని ప్రేమించాడు. నా కోసం తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి నా జీవితానికి అర్థం చూపించాడు. నాకు మంచి గార్డియన్ అవ్వగలిగాడే, కానీ నన్ను వేరే ఉద్దేశంతో చూడలేదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. పోనీ నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావని తెలుసా? తెలియకపోవడమే మంచిది. సూర్యానికి మంచి ఫ్రెండ్ గా మిగిలిపోతాను. సూర్యాన్ని దేవుడు నా కోసమే పుట్టించాడు అనుకున్నాను, కానీ తనే దేవుడు అనే విషయం తెలుసుకోలేకపోయాను. అలా అనుకుంటూ బతికేస్తావా? ప్రేమకి ఫుల్ స్టాప్ పెళ్లి, ఫ్రెండ్షిప్ కి ఫుల్ స్టాప్ చావు. అందుకే నేను జీవితాంతం అతనికి మంచి ఫ్రెండ్ గానే ఉండిపోతాను. అమ్మ నాన్న నాకు జన్మను మాత్రమే ఇచ్చారు, కానీ సూర్యం నాకు జీవితాన్నే ఇచ్చాడు. నేను అతని విషయంలో కృతజ్ఞత చూపించాలి అంటే నా ప్రేమను నా మనసులోనే దాచేసుకోవాలి. అబ్బా మ్యాటర్ ఏంటో చెప్పకుండా లాక్కొస్తావేంటి బాబాయ్? స్వయంగా మా అబ్బాయే చెప్తానంటున్నారా? థ్యాంక్స్ మమ్మీ. సూర్యం నన్ను ఈ జిల్లాకే కలెక్టర్ గా అపాయింట్ చేశారు. ఎంత మంచి వార్త చెప్పావు శేఖర్. థ్యాంక్స్. ఇంకో మంచి వార్త కూడా ఉంది విను. సూర్యం నీకు చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దేని గురించి? స్వాతి గురించి. చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి. నీకు ఇష్టమైతే స్వాతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకోకేరా? నాకు కూడా ఇష్టమే సూర్యం. నేను తిన్న జైలు కూడా వేస్ట్ కాలేదు. బాబాయ్ నేను వెళ్ళి విషయం స్వాతికి చెప్పొస్తాను. అదే ఏ స్వాతి, రేపటి నుంచి పరీక్షలే. జరిగిందంతా మర్చిపో. నువ్వు కోరుకున్నట్టు అతని భార్యవి కాలేకపోయినా అతను కోరుకున్నట్టు నువ్వు డాక్టర్ కావాలిగా. ముందు చదువు పైన కాన్సన్ట్రేట్ చేయి. ఏ స్వాతి, స్వాతి ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం నీతో పంచుకుందామని వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికే నేను చదివిస్తున్నానని అందరూ అనుకుంటున్నారు. నేనంత స్వార్థపరుడునా? కాదు. మా అమ్మ కోసం మీ నాన్న చనిపోయినప్పుడు ఆయన బాధ్యతలు నేను తీసుకోవాలిగా. అందుకే నేను డాక్టర్ చదివిస్తున్నాను. అంత మాత్రాన నేను పెళ్లి చేసుకోవాలనుకుంటానా? లేదు. అందుకే నీకు ఒక మంచి సంబంధం చూశాను. ఎవరో చెప్పుకో. బాబాయ్ కొడుకు శేఖర్. నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఒరే సూర్యం, వీళ్ళ కోసం వాళ్ళ కోసం జైలుకి ఎందుకు వెళ్తున్నావురా అని అడిగేదానివి. నేను ఎవరి కోసం వెళ్ళాను బంగారం? నీ కోసం, శేఖర్ కోసం. ఇప్పుడు ఏమైంది? మీ ఇద్దరు ఒకటవుతున్నారు. డాక్టర్ కలెక్టర్, కలెక్టర్ డాక్టర్. సూపర్ గా ఉంది కదా జోడి. ఏమంటావు స్వాతి? అమ్మయ్యా, నీకు ఇష్టమే కదా? నా బాధ్యత తీరిపోయింది. అమ్మకి అంకుల్కి ఈ విషయం చెప్తా. బాయ్. స్వాతి, సాయంత్రం 5ంటికి దుర్గుడికి రా. నా విషయం చెప్పాలి. ఏంటది? సూర్యం అనే మాస్ అబ్బాయి మధులత నా క్లాస్ అమ్మాయితో. నువ్వు సాయంత్రం గుడి దగ్గరకు రా, చెప్తాను. వస్తావుగా? అలాగే వస్తాను. బాయ్. ఇప్పుడు అర్థమయ్యాడా సూర్యం? గొప్ప మనసున్నవాడే. సూర్యం ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలంటే నేను అతని మాట వినాలి. మంచి బిజినెస్ తీసుకురా ఇవాళ. ఆకురాయ్, నీకు నాకు చాలా అవినాభావ సంబంధం ఉందరా. ఎందుకట్ట? నాది పర్స్ కటింగ్, నీది హెయిర్ కటింగ్. నాకు అర్థం కాలేదే. నేను షాప్ నుంచి వెళ్ళిన తర్వాత నీకే అర్థం అవుద్దిలే. కూర్చో. ఆగా కటింగ్ ఎంత? ఆగా గడ్డానికి ఎంత? ఆగా కటింగ్ వేసి గడ్డం ఎత్తే ఎంత? ఆగా అసలు ముక్కుల్లోని చెవుల్లోని ఎంటుకులు కత్తిరించి క్లీన్ గా సేవ్ చేసి కటింగ్ ఎత్తే ఎంత? నువ్వు పని చేయడానికి వచ్చావా, ప్రశ్న లేడానికి వచ్చావా? కటింగ్ షాప్ కి వచ్చి ఎక్కువ మాట్లాడవద్దని సామెతం తెలుసా నీకు? ఎందుకని? ఎందుక చేతిలో కాబట్టి. ఏయ్, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ బాడీలో ఏదో పాటు చేసి నా సునకరాజు చేసేవాడిని. అదేంటది? టేపు కాదు, మొన్నే దుబాయ్ తెప్పించా. ఈ పాటలు విని సమ్మగా గొరికించుకుంటారని. ముక్కులు ఎంటుకలు తీసే. నీ బిల్డప్ తగలయ్యా ముక్కెంట్రులుగా. బుజ్జి, నేను అవతల అర్జెంట్ గా వివాహానికి వెళ్ళాలరా. నువ్వు కాసేపు తప్పుకో, నేను చేయి చేసుకుని వెళ్ళిపోతాను. నాకు కూడా అర్జెంట్ పని ఉంది. కూర్చోండి. కూర్చోటం కంటే నిలబడితేనే నీకు ఈజీరా. చెయ్యి. అదేమిట్రా, దాన్ని ఎక్కడ ఉంచావేంటి?
ఎవడన్నా డబ్బులు ఇవ్వకపోతే పురమాయిస్తావా ఏమిటి? అబ్బే ఏముందండి, రోజుకి ఇద్దరు ముగ్గురుకో చెవ్వ ముగ్గు కట్టదు కదా, అతను లడక్కరేస్తాను, అది లపక్కని క్యాచ్ చేస్తుంది. ఇక్కడ ఉంటే ఏ ముక్కో చెవ తెలియస్తుంది. ఈ పాట ఎక్కడో విన్నట్టుందిరా. ఆ షాప్ లోదే కంటిన్యూ అవుతుంది. ఏమిటి కొట్టేసావా? కత్తిరించా. కంగ్రాచులేషన్ సార్. సార్ నేను మాత్రం ఈ బొకే మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినందుకు ఇవ్వడం లేదు. నాకు తెలుసురా, నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఎంపీ సీటు బై ఎలక్షన్ లో నాకే దక్కినందుకు ఇస్తున్నా. సార్ నామినేషన్ వేయడానికి 200 వెహికల్స్ అయినా పెట్టమంటారా సార్? 200 ఏంటి, 1000 పెట్టండి అయ్యా. నా స్ట్రెంత్ సెంట్రల్ దాకా తెలియాలి. అలాగే సార్, వెళ్ళొస్తాను. సార్ రాజ్యసభ సీటు రాకపోయినా లోక్సభ బై ఎలక్షన్ లో మీకు ఎంపీ సీట్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. రాజ్యసభ సీటు పోగొట్టిన వాడు దొరకలేదన్న బాధ నాకుంది. నన్ను కొట్టిన ప్లాన్ నాశనం చేసిన వాడు నాకు దొరకాలి. డాడీ పర్సనల్ గా మాట్లాడాలి. సరే నువ్వు వెళ్ళు. ఆలోచించద్దమ్మా, నువ్వు ఏం కావాలన్నా అడిగే. ఇవాళ నేను హ్యాపీగా ఉన్నాను. మీ డాడీ ఎంపీ కాబోతున్నాడు. నీ కోరిక ఏమిటో చెప్పు. డాడీ నేను సూర్యం అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. పిన్నికి కూడా చెప్పాను. అతనికి ఆస్తి లేదు, చాలా పేదవాడు. అలాగే, ఇప్పుడే వెళ్ళి అతన్ని తీసుకురా. థ్యాంక్ యూ డాడీ. డాడీ ఒప్పుకున్నారు. సార్ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటే ఇంటికి తీసుకురమ్మంటారండి సార్? నేను పిలిస్తే తలుపు చాటు నుంచి సమాధానం చెప్పే నా కూతురు ఇవాళ ఎదురుగా నిలబడి ప్రేమించానని చెప్పిందంటే ఆ ధైర్యం తాంది కాదురా, వాడిది. వాడిని నేను చూడాలి. మీ లవ్ సక్సెస్ అయింది కదా, మమ్మల్ని ఎంజాయ్ చేయనివరా? మా పెళ్లికి మా నాన్న ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డాను. మొత్తానికి ఏ మూడ్ లో ఉన్నారో ఒప్పుకున్నారు. సూర్యాన్ని తీసుకురమ్మన్నారు. డాడీ ముందైనా కాస్త డీసెంట్ గా. డోంట్ వరీ మధు, నన్ను చూడగానే మీ నాన్న ఫేస్ ఎలా వెలిగిపోతుందో నాకు తెలుసుగా. మా డాడీ నువ్వు చూడలేదు కదా, అలా ఎలా చెప్తున్నావు? నువ్వు ఇక్కడ ఇలాగే నాతో కబుర్లు చెప్తూ ఉండు. అక్కడ సత్తిగాడేమో మా డాడీ మనసు పూర్తిగా విరిచేస్తాడు. నువ్వు తొందరగా రా. ఓ సరే, 4 డబ్బులున్నదానం అనుకున్నాను గాని 4 అంతస్తులు ఉన్నదానం అనుకోలేదు. అయితే ఇప్పుడు నా ప్రేమను వద్దనుకుంటావా? నాకు నువ్వు కావాలి గాని నీ వెనకున్న ఐశ్వర్యం వద్దు. థ్యాంక్స్. నమస్కారం అండి. ఒక్కడు ఒకటే సూర్యం, చిక్కడు దొరకడు అతడే సూర్యం. ఎక్కడికెళితే అక్కడ సూర్యం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సూర్యం. పెద్దవారు, నన్ను చూసి మీరు లేచి నిలబడడం మర్యాద కాదు. కూర్చోండి. నా కూతురు కోరుకున్నవాడివి, ఈ ఇంటికే అల్లుడవుదాం అనుకున్న వాడివి కదా. ఆ మాత్రం మర్యాద ఇవ్వకపోతే ఎలా? కూర్చో. సూర్యం ఓ సూర్యం, సూర్యం ఓ సూర్యం, సూర్యం ఓ సూర్యం, సూర్యం ఓ సూర్యం.
చదువుకున్నావు? డాడీ చెప్పు. ఎంపీసీ సిఈసి. అంటే ఎంపీసీ అంటే మంచి పనులు చేయడం, సిఈసి అంటే చెడుని ఎదిరించి చిత్త కొట్టడం. ఓ, ఈ క్వాలిఫికేషన్స్ చూసేనా మా అమ్మాయి నిన్ను ప్రేమించింది? ఈ ప్రశ్నకు మీ అమ్మాయి సమాధానం చెప్తేనే బాగుంటుంది. అవును డాడీ, అతని ధైర్యం చూసి. ఆ ధైర్యంతోనే నువ్వు వీధిలో ఎవరిని పడితే వాళ్ళని కొడతావా? ఎవరిని పడితే వాడిని కొట్టనండోయ్. ఎవడు రాంగ్ రూట్ లో వస్తే వాడిని కొడతా. అది కూడా మధులత పర్మిషన్ ఇస్తేనే. అదేంటి? కళ్ళ ముందు ఏది జరిగినా వెంటనే మధుకు ఫోన్ చేస్తాను. అది మంచో చెడు తను డిసైడ్ చేస్తుంది కదు మధు. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోవడం కూడా చేతకాని వాడికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయమంటావు? స్టీరింగ్ ఆడవాళ్ళ చేతుల్లో ఉంటేనే మగాడు బండి సేఫ్ గా వెళ్తుంది అంకుల్. అంటే తను చెప్తే ఏ పనైనా చేస్తావా? చేస్తాను. వీళ్ళు అంతేనయ్యా, నేనేం చెప్తే అది చేస్తా. సపోజ్ ఈ కుర్రాన్ని గేట్ దాటినో మాకంట్రా అన్నాను అనుకో, ఏమవుతుంది? ఇంటి కూడు తిన్నవాడు నీటుగా కొడతాడు, జైలు కూడు తిన్నవాడిని కదా నాటుగా కొడతాడు. మళ్ళీ మీకు హాస్పిటల్ ఖర్చులు అవుతాయి, తర్వాత చెక్ మీద సంతకం పెట్టాలి. డాడీ తమాషకమ్మా, నువ్వే చెప్పావుగా అతని ధైర్యం చూసి ప్రేమించానని. ఆ ధైర్యాన్ని టెస్ట్ చేస్తున్నాను. కుర్రాడు నాకు నచ్చాడు. 24 hours లో మళ్ళీ కలుద్దాం. వెళ్ళు. అలాగే వుడ్ బి అంకుల్. థ్యాంక్స్ డాడీ. సతీ, వీడి నన్ను కొట్టింది. ఇన్నాళ్ళు వాడిని ప్రాణాలతో తెమ్మన్నాను. ఇప్పుడు నాకు వాడి డెడ్ బాడీ కావాలి. వెళ్ళి నాకండి. రండి రా, రండి రండి రండి. ఇప్పుడు రండి రా. కత్తులు కత్తులు కత్తులమ్మా, కత్తులు బాబు, కత్తులు కత్తులు. ఆడపిల్ల మీద కదా. నువ్వు దూకు, అసలు ఆడపిల్లవు. చాలా జాగ్రత్త చూసుకోకమ్మా. నాలాంటి వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేయాలి. దూకు దూకు. తందిగింది. అంకుల్ ఏంటి? ఇక్కడున్నాడు. ఒకనాడు మీకు బర్త్డే కేక్ ఇచ్చినందుకు మా ప్రాణాలు కాపాడారు. థ్యాంక్స్ అండి. పట్టుకుని లాగింది కాపాడడానికి కాదు, నిన్ను చంపడం.
ఏంటమ్మా మీరు చేస్తున్న పని? వదులు, నన్ను వదులు బాబు. ఇది నా చేతిలో చావాలి. అప్పుడే నా కొడుకు ఆత్మక శాంతి. సారథి చనిపోయాడా? చనిపోలేదు. నిన్ను ప్రేమించిన పాపానికి మీ నాన్న పెట్రోల్ పోసి నా కొడుకుని చంపేశాడు. మా నాన్న ఇంత ఘోరం చేశాడని నిజంగా నాకు తెలీదు. నేను ప్రేమించటం లేదని ఎంత చెప్పినా వినకుండా మీ అబ్బాయి నా వెంట పడ్డాడు. ఇందులో నా తప్పేం లేదు. మీరు చేయబట్టి లాగిన వెంటనే మా అమ్మే లాగింది అనుకున్నాను. చంపాలనుకుంటే మా ఇద్దరిని చంపేసేయండి. క్షమించు బాబు. ఇంజనీర్ అవుతాడనుకున్న నా కొడుకు కళ్ళ ముందే కాలి బూడిదయ్యాడన్న బాధలో తొందరపడ్డాను. చూడమ్మా, ఇప్పుడు నువ్వు ప్రేమించిన ఈ బాబుని మీ నాన్న చంపాలనుకుంటున్నాడు. మీరిద్దరూ ఒకటైతే నా కొడుకు బతికినంత ఆనందపడతాను. వెళ్ళండి బాబు, లోపలికి వెళ్ళి దాక్కోండి. వెళ్ళండి. ఇంతమంది ఉన్నారు, అయినా వాడిని పట్టుకోలేకపోయారు. మధు, ఏంటి? మీ నాన్నను కొట్టింది నేనే అని తెలిసి బాధపడుతున్నావా? లేదు, తప్పు చేసిన మా నాన్నని కొట్టి నువ్వు మంచి పనులు చేయటం స్టార్ట్ చేశావు. ఇందులో నీ తప్పేం లేదు. హలో బాబాయ్, నేను సూర్యాన్ని. ఎక్కడి రా? మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చేసింది కదా, ఆ సూర్యం మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోండి. ఎలారా? నిప్పు ముట్టుకున్నాక చెయ్యి కాలాలి కదా. సార్, మీ అమ్మాయి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేసింది. సెటిల్ చేశాకే జైలుకి వెళ్ళాడు, ఊరికే వెళ్ళలేదుగా. మీ అమ్మాయి కోసం వాడు 6 నెలలు జీవితాన్ని పాడు చేసుకున్నాడు సార్. ఆ సెంటిమెంటే నా కూతుర్ని మెంటల్ చేసింది. వాడు నాకు చేసింది ఆ ఒక్క అన్యాయం కాదు, అందరూ చూస్తుండగా పబ్లిక్ లో నన్ను కొట్టాడు. 5 నిమిషాల్లో అసెంబ్లీకి వెళ్ళి ఎంపీ కావలసిన నా రాజకీయ భవిష్యత్తుని నాశనం చేశాడు. వాడిని వదిలిపెట్టను. సార్, చిన్నప్పటి నుంచి వాడి గురించి తెలిసిన వాడిగా చెప్తున్నాను. చెయ్యని నేరాన్ని భుజాన్ని వేసుకుని జైలుకి వెళ్ళాడు. ఈసారి నిజంగా నేరం చేసి జైలుకి వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, మిమ్మల్ని చంపేస్తాడు. బెదిరిస్తున్నావా? లేదండి, నిజం చెప్తున్నాను. వాడు సింహం లాంటి వాడు, గుహలోనే బతుకుతున్నాడు. గడ్డపెట్టి కొట్టామనుకోండి, జూలు విదిలించి ఊరుకుంటాడు. అదే గడ్డ పలుకెత్తామనుకోండి, పంజా విప్పి ప్రాణం తీస్తాడు. ముందు కాళ్ళు పట్టుకున్నావు, ఇప్పుడు కళ్ళెర్ర చేస్తున్నావు. ఏంట్రా టోన్ మారింది? వాణ్ణి విడిచిపెట్టకపోతే నీ ఫేటు మారిపోతుంది. ఏంట్రా తెగించి వచ్చావా? నచ్చ చెబుదామని వచ్చా, కానీ తప్పట్లా. ఇప్పుడు హెచ్చరిస్తున్నా, ఆ స్టేషన్ కి నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ని. రాత్రికి రాత్రి వాణ్ణి వదిలేస్తా. వదిలేయక ముందే నీ ఉద్యోగం తీయిస్తా. చీప్ పాలిటిక్స్ ఆడుకునేవాడివి, నీకెక్కడుందో అధికారం? నాకుంది. నమస్తే సార్. యు ఆర్ సస్పెండెడ్. పబ్లిక్ ని నమ్ముకునే కంటే పోలీసులు నమ్ముకోవడం బెటర్ అనిపించావయ్యా. సార్ రమ్మన్నారంట. సూర్యం జయభూషణ్ రావు కూతురిని కిడ్నాప్ చేయలేదు, అందుకు సాక్ష్యం ఆవిడే. ఆవిడ చెప్పినంత మాత్రాన నమ్మాలా సార్? పోనీ మధులతోనే ఆ విషయం క్లారిఫై చేసుకుంటే? అంతేకాదు, మధులతని ప్రేమించాడన్న కోపంతో ఆమె కొడుకు మీద జయభూషణ్ రావు పెట్రోల్ పోసి చంపాడని ఆమె కంప్లైంట్ ఇవ్వబోతోంది. రేపు ఎంపీగా నామినేషన్ వేసేటప్పుడు ఎఫిడవిట్ లో తన మీద ఏ నేరాలు లేవని ఆయన రాసివ్వాలంటే ఈవిడ కేసు పెట్టకూడదు కదా. సూర్యం వదిలేసి మధులతనిచ్చి పెళ్లి చేస్తానంటే
కేసు విషయం కూడా మర్చిపోతానంట. సో ఏం చెయ్యాలో ఒక ఐపీఎస్ కి ఒక ఐఏఎస్ చెప్పనక్కర్లేదనుకుంటాను. జయభూషణ్ రావు గారు అమ్మాయిని కిడ్నాప్ చేశానని ఒప్పుకో, నిన్ను బెయిల్ మీద వదిలేస్తాం. ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకునే పద్ధతిలో చెప్తే ఒప్పుకుంటాడు. పూటకి టికానా లేని ఫుట్పాత్ గాడివి నీకు ప్రేమెందుకురా? ప్రేమించడానికి అంతస్తుండాలి. ప్రేమ పేరుతో నా కూతుర్ని వల్లో వేసుకుంటావా? నిన్ను చంపేస్తే ఇక ఏ పేదోడు డబ్బున ఆడపిల్లల్ని ప్రేమించాలనుకోడు. నన్ను ఆపద్దు, విని చంపేస్తాను. ఎంత ధైర్యం సార్. పదండి. కిడ్నాప్ జరగలేదు, నేనే ఇష్టపడి వెళ్ళానని మీ అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తే మీకే ప్రాబ్లం. మీ చేతిలో చచ్చిపోయిన సారథి తల్లి ప్రస్తుతం కలెక్టర్ చేతిలో ఉంది. రేపు మీరు ఎంపీగా నామినేషన్ వేసేటప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కలెక్టర్ ఇవ్వకపోతే మీ రాజకీయ జీవితం మళ్ళీ చీకట్లో పడిపోతుంది. అంటే నేను వాడిని ఏమీ చేయలేనా? మీరిప్పుడు ఏమీ చేయలేరు. కలెక్టర్ గారు, సూర్య మీద కేసు విత్డ్రా చేసుకున్నాను. అంతేకాదు, సూర్యం అంగీకరిస్తే స్వాతికి మీకు ఏ ముహూర్తంలో పెళ్లి జరగబోతోందో అదే ముహూర్తానికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. హౌస్ సర్జన్ గా నిన్ను చూసి సూర్యం ఎంత ఆనందిస్తాడో. ఇక్కడికి వస్తాడుగా. వస్తాడులే. హలో స్వాతి, నేను సూర్యాన్ని. సూర్యం, థ్యాంక్ గాడ్. అయితే నేను ఇంటికి వచ్చానా? లేదు, మేమే అక్కడికి వస్తున్నాం ఒక స్వీట్ న్యూస్ చెప్పడానికి. ఒక నిమిషం ఉండు, బాబాయ్ మాట్లాడతారు. అమ్మా స్వాతి, ఆ జయభూషణ్ రావు సూర్యానికి మధురతనిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. స్వాతి, సతీ, వాడి హాస్పిటల్ నుంచి ప్రాణాలతో బయటపడకూడదు. సూర్యం, అమ్మ స్వాతి, నా యావదాస్తి ఖర్చు పెడతాను. అవసరమైతే అమెరికా నుంచి ఫ్లైట్ లో మందులు తెప్పించండి. నా అల్లుడు బతకాలి, నా అల్లుడు బతకాలి. నో ప్రాబ్లం సార్. 1 hour లో స్పృహలోకి వస్తారు. స్వాతి, కలెక్టర్ గారు, సిఐ గారు రండి చూపిస్తాను. డాక్టర్ గారు, ఏం పర్వాలేదుగా? పర్వాలేదండి, ప్రాణానికి అపాయం ఏమీ లేదు. ఓ మై గాడ్, సంథింగ్ రాంగ్. ఏమైందమ్మా? బాడీలో ఏదో యాంటీ రియాక్షన్ అవుతుంది. ఇంతకీ నువ్వేం ఇంజెక్షన్ ఇచ్చావమ్మా? నేను టెకెట్రాన్ ఇచ్చాను డాక్టర్. టెకెట్రానా? ఓ మై గాడ్, నువ్వు ఇచ్చింది టెకెట్రాన్ కాదు, స్కోలిన్. డాక్టర్, నేను ఇంజెక్షన్ ఇవ్వలేదు డాక్టర్, నేను ఇవ్వలేదు. బుజ్జి, వెంటనే నువ్వు వెళ్ళి మెడిసిన్ తీసుకురా. అమ్మా, ఏమండి ప్లీజ్ ఈ మందులు తొందరగా ఇవ్వండి. టెకట్రోన్ బదులు స్కాలిన్ ఇచ్చి నా అల్లుడిని ఎందుకు చెప్పాలనుకున్నావు? లేదండి, నేను ఆ ఇంజెక్షన్ ఇవ్వలేదు, నన్ను నమ్మండి. తొందరగా ఇవ్వండి. స్వాతి సూర్యాన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిందండి. తను చంపడం ఏంటి? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కనుకనే చంపుతోందమ్మా.
తనకి దక్కని వాడు నా కూతురు కూడా దక్కడానికి వీల్లేదని చంపేస్తోంది. ఇవ్వు. ఇవ్వను. జయభూషణ్ రావు గారు, ఈ బ్లాస్టింగ్ తీవ్రవాదుల పనేనని మా డిపార్ట్మెంట్ అనుమానిస్తోంది. ఎస్పీ గారు, అసలు తీవ్రవాది ఇక్కడ ఉంది. నా అల్లుడికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాలని చూస్తోంది. దీన్ని అరెస్ట్ చేయండి. లేదండి, నేనేం చేయలేదు. నాకేం తెలీదండి. ఎవరిని అరెస్ట్ చేసేది? ఉగ్రవాదివి, తీవ్రవాదివి నువ్వు. స్వాతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ప్రాణం పోసే విద్య నేర్చుకుంది కానీ ప్రాణం తీసే విద్య నేర్చుకోలేదు. కళ్ళ ముందు కనిపిస్తుంటే కవరింగ్ చేస్తావేంటి? ఎస్పీ గారు, ఆగో. ఆ అమ్మాయి మీద చేయబడిందా నరుకుతా. మధు, నాకేం తెలీదు మధు. సూర్యాన్ని చంపాలని చూస్తున్నారు. ఇందులో ఏదో మోసం ఉంది. మధు, నా మాట నమ్ము. సూర్య, 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 సూర్య. వదలండి. నేనేం చేయలేదు. తొందరగా వెళ్ళు. వాడు చచ్చాక ఫోన్ చేయండి. మీ సూట్ కేసు మీకు అందుతుంది. అలాగే సార్. నీ సాక్షిగా మా ప్రేమ మొదలైంది. నువ్వే మా ప్రేమను కాపాడాలి. నువ్వే నీ బిడ్డను కాపాడుకోవాలి. నీకే కాదురా. లేరా సూర్యం, వాళ్ళు స్వాతిని తీసుకెళ్ళిపోయారా? సార్, నా తల పగలగొట్టి మందులు తీసుకెళ్ళాడు.
సూర్య వద్దురా, ఇన్నాళ్ళు ఏ నేరం చేయకుండానే జైలుకి వెళ్ళాం. ఇవాళ వాడిని చంపి హంతకుడిగా వెళ్ళొద్దు. డాడీ, వెళ్లే ముందు ఒక్క నిమిషం. జైలుకి వెళ్ళబోతున్న మీరు నా పెళ్లి చూడటానికి వస్తారో రారో నాకు తెలియదు. మీరు అంగీకరించిన పెళ్లి కనుక మీ కళ్ళ ముందే మేమిద్దరం ఒకటవుతున్నాం. ఒక్క నిమిషం, అమ్మని అడుగుతా. అమ్మ ఒప్పుకుంది.